మీకు కాఫీ అంటే బాగా ఇష్టం అనుకుంటా. కాఫీ కూడా మీడియం స్ట్రాంగ్ డబుల్ షుగర్. మరి అది ఎడిక్ట్ ఏం కాదు. ఆరాధన అంటే మీకు ఇష్టం, అందులో సువార్త అంటే ఇష్టం. రెండిట్లో ఏది మీకు ఇష్టం? ఆరాధనకుండా సువార్త. సో ఆ 40 రోజు సరిగ్గా 3 గంటల సమయం, ఎర్లీ మార్నింగ్ 3 గంటల సమయంలో నా రూమ్ అంతా గొప్ప వెలుగుతో వచ్చేసింది. చాలా వెలుగు, కళ్ళు మూసుకున్నాం కానీ వెలుగు దగ్గ కనిపిస్తూ ఉంది. ఆ అంత వెలుగులో నా కళ్ళ ముందే జీసస్ అవుట్లైన్ కనిపిస్తుంది, దగ్గ మెరుస్తూ. సాష్టంగపడి ఆయన కాలు ముద్దు పెట్టుకొని మొదలుపెట్టా. అప్పుడు భుజాలు పట్టుకుని అగ్ని లాంటిది. సిఐ నరసింహ గారు అని చెప్పేసి ఇన్సిడెంట్ జరిగింది మీ లైఫ్లో, మిమ్మల్ని కొట్టేసి చాలా వరకు చేశారు అని చెప్పేసి బాడీ బిల్డర్. నేను గమనించింది పిల్లల్ని, 3 ఆడపిల్లల్ని మీ భార్య గారితో కలిపి 4 కూడా ఆడవాళ్ళు. వాళ్ళని వదిలేసి మీరు ఇక్కడ దేవుని పరిచయంలో సేవలో కొనసాగుతున్నారంటే నేను చూసుకొని మీరు చేస్తున్నారు. ఆ బాధను ఎలా మీరు ఓవర్కమ్ చేస్తారు? చిన్న పాప అయితే నేను 3 రోజులు మీటింగ్కి వెళ్తుందంటేనే ఏడ్చేసి ఫోన్ చేసి నాకు బెంగ ఉంది వచ్చేయాలని పాపం ఫోన్ చేసేది. పిల్లలతో అంత అటాచ్మెంట్ నాకు. ప్రైజ్ ది లార్డ్. నేను మీ బ్రదర్ ప్రశాంత్ మాట్లాడుతున్నాను అండి, ఫెయిత్ ల్యాండ్ మీడియా నుంచి. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాము. సో ప్రముఖమైన వ్యక్తిని కలడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం అనమాట. సో మనతో మాట్లాడడానికి సైలెంట్ వారియర్ అనాలి అండ్ దేవుని సేవలో ఎంతో బలంగా వాడబడుచున్న గోస్పలిస్ట్, సో సువార్థికుడు మన మధ్యలో ఉన్నారన్నమాట. ఆయన ఎవరో కాదండి. సో ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు యూట్యూబ్ ఛానల్లో మీరు చూసే ఉంటారు, ఆయన ఇంటర్వ్యూస్ కూడా, ఆయన యొక్క టెస్టిమోనీస్ కూడా మీరు వినే ఉంటారు. సో ఆయన పేరు బ్రదర్ అండ్ పాస్టర్ స్టెన్లీ సుధాకర్ గారు మన మధ్యలో ఉన్నారండి. సో ఆయనకి వెల్కమ్ చెప్దాం ఫెయిత్ ల్యాండ్ మీడియా నుంచి. పాస్టర్ గారు ప్రైస్ లార్డ్. ఫెయిత్ ల్యాండ్ మీడియా తరపున వీక్షకులందరూ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నా. ఫస్ట్ అండి వందనాలు పాస్టర్ గారు, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్. సో ముఖ్యంగా పాస్టర్ గారు మీరు టెస్టిమోనీస్ ఇచ్చారు, సో అది మాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. సో మీరు మెడలో బోర్డు వేసుకొని దేవుని యొక్క సువార్తని మీరు ప్రకటిస్తున్నారు. సో చాలామంది సేవకులు మైకులు పెట్టి లేదంటే చాలా వరకు చేసి ఒక రకమైన సేవను అయితే చేస్తున్నారు. సో మీరు దానికి వ్యత్యాసం చాలా కంప్లీట్గా డిఫరెన్స్లో ఉంది. సో ఇది ఎందుకు మీరు అనుకున్నారు, అసలు ఎలా మీరు ఇది చేయాలనుకున్నారు? ఫస్ట్ ఒక 2 మాటలు మీరు చెప్తే బెటర్. ఓకే, తప్పకుండా ఇది చాలా వైవిధ్యంతో కూడుకుంది, చాలా మార్పు కలిగింది మీరు అన్నట్టుగా. సో సాధారణంగా ఎవరైనా సరే వాక్యం చెప్పాలన్నా, దేవుని గురించి వివరించాలన్నా ముందు ఒక స్టేజ్ కోరుకుంటారు, మైక్ కోరుకుంటారు, ఎక్విప్మెంట్ కోరుకుంటారు, జనాలు ముందు సమకూర్చబడాలి. అప్పుడే వాళ్ళు మాట్లాడడానికి కానీ అంత సముఖత చూపరు. అలాంటి సమయంలో మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ కాన్సెప్ట్ ఏమో నిశ్శబ్ద సువార్త, సైలెంట్ గాస్పల్. యాక్చువల్లీ ఇది ఎలాగొచ్చిందంటే లాక్డౌన్ డేస్లో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన అనమాట. ఓకే. సో 2014లో నేను ఆంధ్ర నుంచి ఇక్కడికి ఒక దర్శనంతో అభిషేకించబడి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి. ఇక్కడ నుంచి ఆయన బూదిగంతల వరకు నేను నా సాక్షిగా వాడుకోబోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడారు. సో హైదరాబాద్కి వచ్చే తరుణంలో 14లో వచ్చాను. లాక్డౌన్కి ముందు 1 month ముందు అక్కడ ఆంధ్రలో మా ఫాదర్ ఇలా సిక్ అయితే అక్కడ చర్చ్ నడిపించడానికి నన్ను మళ్ళీ రమ్మంటే వెళ్ళాక అక్కడ చర్చ్ నడిపిస్తూ ఉన్నాను. ఇంతలోకి లాక్డౌన్ పడింది, March 23, 2020. సో లాక్డౌన్లో అక్కడ చిన్న మారుమూల గ్రామంలో ఒక గదిలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ మందిరాలు మూగిపడ్డాయి, మందిరాల పైన పాటలు మోగే, మైకులు మోగబోయాయి, అంత నిశ్శబ్ద వాతావరణం, ఎవరికెవరు ఎదురుపడిన పరిస్థితి. నేనేమో తెల్లారితే ప్రజల మధ్యలో తిరిగే ఉండేమో, ఒంటరిగా గదిలో కూర్చోవడం అనేసరికి అసలు ఐసోలేట్ అయిపోయి అదొక చెరసాలగా ఫీలింగ్. ఒకరోజు చాలా బాధతోనే మోకరించి ప్రభా ఏంటి నాయన, హైదరాబాద్లో ఎంత విరివిగా వాడబడుతూ ఉన్న వ్యక్తిని నేను, ఇలాగేంటి అసలు ఈ పరిస్థితి ఏంటి ప్రభా అని చాలా కన్నీళ్ళు వచ్చి బాధతో ప్రార్థన చేస్తుంటే ఆ స్వరం వినబడుతుంది, నిన్ను నేను దేశాలు దాటించిపోతున్నా అని స్వరం వినిపించింది. మనకేమో ప్రస్తుత పరిస్థితులను బట్టి మన కళ్ళ ముందేమో క్వారంటైన్స్, రోజుకి కొన్ని వేల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోవడం, మాస్క్స్ పెట్టుకుని నోరిప్పలేని పరిస్థితి. మనకేమో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ మూమెంట్ ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన అంత జ్ఞాని. జనరేషన్స్ ఆయన తల్లి దృష్టిలో ఉన్నాయి.
అయితే అలాగన్నా కొద్ది రోజులకే ఒకరోజు ఆయన నన్ను ఒక ఇంటికి ప్రేరేపించడానికి ప్రేయర్ చేయడానికి ప్రేరేపిస్తే వెళ్ళాను. ఈవినింగ్ 7:30 ఆ టైంకి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఆ ఇంటి యజమానురాలకి మల్టిపుల్ డిసీజెస్ ఉన్నాయి. బ్లడ్ ఇష్యూస్ ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది. మరి ముఖ్యంగా 22 సంవత్సరాల మోకాళ్ళ ముప్పులతో బాధపడతా ఉంది ఆమె. కుర్చీకి పరిమితం అయిపోయింది, కింద మోకరించలేదంట. సో పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తుండగా ప్రేయర్ చేసి స్టార్ట్ చేశా. 2 నిమిషాలకే ఆమెలో ఉన్న మొత్తం అన్నిటిని దేవుడు తుడిచిపెట్టేశాడు. ఆమె ఆ హీలింగ్ టచ్ని ఆమె అనుభవించింది. దేవుడు స్వస్థపడుతుండగా దేవుడు నాకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆమె కుర్చీలో ఉన్న ఆమె కింద మోకాల మీద కూర్చుని ఇంకా అరగంట సమయం చాలా కృతజ్ఞతతో కన్నీటితో ప్రార్థన చేయడం చూసి భర్త, 3 కుమారులు జా ఓపెనింగ్ ఏంటి ఇన్ని సంవత్సరాలుగా మా మమ్మీ కింద కూర్చోడం మేము చూడలేదు సార్ అని 3 కొడుకులు చాలా ఇదైపోతా ఉన్నారు. ఇలాగే కూర్చుని కాఫీ ఇచ్చారు, తాగుతా. చెప్పాను నేను అప్పుడు, అమ్మా నేను హైదరాబాద్ వెళ్ళాలని ఉంది, లాక్డౌన్ ఉంది, బస్సు ట్రైన్స్ నడవట్లే, టికెట్ నేను చెక్ చేసుకుంటున్నా ఏమైనా తగ్గుతుందేమని. 3800 లాక్డౌన్లో బస్సు ట్రైన్ టికెట్ 3800 ఉంది, కానీ ఆవిడ నడవట్లే. అయితే వాళ్ళు ఆ రోజు చెక్ చేసి నెట్లో ఇండిగో ఫ్లైట్ తిరుగుతుంది, మీరు వెళ్తారా అన్నారు. టికెట్ 4000 ఉందంటే నేను 3800 వీటికే నా దగ్గర ఏం లేవు, ఎలాగ తగ్గుతుంది అంటే 4000 అంటున్నారు, నా వల్ల ఎక్కడ అవ్వదు అంటే అనుకుంటే వాళ్ళు అన్నారు, మీరు టికెట్ గురించి ఆలోచిస్తుంటున్నారు, టికెట్ గురించి ఆలోచించకండి, టికెట్ మేము పెట్టుకోబోతున్నాం అని అన్నారు. ఎందుకంటే మమ్మీకి ఇన్ని రకాల వ్యాధుల నుంచి దేవుడు స్వస్థపరిచారు, క్షణాల్లో ఎంత అద్భుతం స్వస్థ ఇచ్చారు కనుక మేము దేవుడికి కృతజ్ఞతగా మేము మీకు టికెట్ బుక్ చేయబోతున్నాం అంటే, అరే మీరు బుక్ చేయకపోతే నేను వెళ్ళపోవడం ఏంటని అంటే దేవుడు అద్భుత కార్యం చేస్తే వాళ్ళు నెక్స్ట్ డేకి నాకు 2 డేస్లో బుక్ చేశారు. సో నాకు 1 అవర్ జర్నీ యాక్చువల్గా రాజమండ్రి నుంచి హైదరాబాద్. అలాంటిది 2 అవర్స్ నాకు కరోనా టెస్టులు ఎయిర్పోర్ట్లో. మా లగేజ్ అంతా తీసి చూశారు, అన్ని అవి పెట్టి చెక్ చేశారు. తీసిన తర్వాత అక్కడ నాకు ఫేస్ షీల్డ్ ఇచ్చారు, ఈ ప్లాస్టిక్ షీట్ అనేది. సో దాని మీద ఇండిగో అని ఉంది, ఫ్లైట్ బొమ్మ వేస్తుంది. సో బయట వాళ్ళందరి దగ్గర మాస్క్స్ ఉన్నాయి, ఫ్లైట్లో ట్రావెల్ చేసిన మాకు మాత్రం అది ఇచ్చారు వాళ్ళు ఇండిగో సంస్థలో. దిగిపోయాక చాలామంది అన్నీ తీసి బ్యాగులో పెట్టేసుకున్నారు. నాకు తీబుద్ది అవట్లే, ఇది భలే ఉంది అసలు, ఫేస్ అంతా చక్కగా ప్రొటెక్ట్ అవుతూ ఉంది అని నేను ఇంకా తీబుద్ది అవ్వక అది పెట్టుకుని నేను సిటీలో మెల్లగా తిరగడం మొదలుపెట్టాను. ఒక 10-15 రోజులు అయ్యాక నాకు అనిపించింది, ఎంతసేపు అయినా అందరి అటెన్షన్ మన మీద, అందరు అలా చూస్తుంటే మనకి ఇదిగా ఉంటుంది కదా. నాకు అనిపించింది, అరే మరీ మనకి ఆర్డ్గా కనిపిస్తుంది ఇది అందరి మధ్యలో అని ఆలోచిస్తున్నా, ఎలాగా దాన్ని కవర్ చేయాలి ఎలాగ ఆలోచిస్తుంటే యెషయా 45:22లో మాట దేవుడు గుర్తు చేశాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అనే మాట దేవుడు అద్భుతంగా గుర్తు చేశాడు. అది బాగుందని చెప్పి ఆ సెంటెన్స్ని దేవుడు నాకు ఇదిగోండి ఫస్ట్ మాట లుక్ అట్ జీసస్ అనే మాట దేవుడికి ఇచ్చారు. యెషయా 45:22 మూలవాక్యం ఇది. నా అంతటా నాకు రాలే ఇది. ఆ వాక్యాన్ని గుర్తు చేసి ప్రజలు నిన్ను చూడకూడదు, ఇంకో దాన్ని చూడకూడదు, రక్షకుడిని యేసువైపే చూడాలన్నట్టుగా ఈ మాట దేవుడు అద్భుతంగా ఇచ్చారన్నమాట. అబ్బా ఎంత ఆనందం ఏంటంటే లుక్ అట్ జీసస్ అనే మాట, లుక్ అన్ టు జీసస్, లుక్ టు జీసస్. ఆ విధంగా మాట ఇవ్వగానే నేను వెంటనే స్టిక్కరింగ్ షాప్కి వెళ్ళిపోయి ఫేషియల్ ఒకటి కొత్తది ఇంకోటి కొని దాని మీద ఇలాగా ఇక్కడ ఈ పైన నాకు ఇది కావాలని చెప్పి లుక్ అట్ జీసస్ అని చేపిస్తూ ఉంటాయి. ఇంకో స్వరం అనిపిస్తుంది నాకు, ఇంత బాగుంది కదా, ఫస్ట్ లైన్లోనే నువ్వు నోరెప్పకుండా యేసు వైపు చూడండి అనే ఒక సమాచారం చెప్పగలుగుతున్నావు కదా, మరి ఇంత ప్లేస్ ఉంది, మరి దీన్ని ఏం చేస్తావు? అవును కదా, ఫస్ట్ టాప్ లైన్ లాగే ఇది ఇంత అద్భుతంగా ఉంది కదా, ఇంత ప్లేస్ ఉంది, అవును కదా, ఇది ఇక్కడ కూడా ఏదైనా మ్యాటర్ ఇస్తే బాగుంటుంది కదా అనుకుంటే అప్పుడు ఆయన ఫస్ట్ ఇచ్చిన మాట జీసస్ లవ్స్ యూ అని. అప్పుడు ఆ ఫేషియల్లో కళ్ళకి గ్యాప్ వదిలి మిగతా కింద దాంట్లో జీసస్ లవ్స్ యూ అని స్టిక్కరింగ్ చేయించా. స్టిక్కరింగ్ వేయించుకోవడం, అది తలగబెట్టుకోవడం, లాక్డౌన్లో అందరి దగ్గర మాస్క్ ఉంటే నేను దీని మీద ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నా. నిజంగా నిశ్శబ్దంగా నోరెప్పకుండా ప్రజలకి ఒక అద్భుతమైన వాక్యాన్ని వాళ్ళ కళ్ళ ముందుకు తీసుకొచ్చే సాధనగా ఫేషియల్ని దేవుడు మార్చేశాడు. ఇప్పుడు కరపత్రి ఇస్తే వాడికి తీరిక ఉండాలి, ఇంటికి వెళ్ళాలి, వాడికి మనసు ఉండాలి, ఓపెన్ చేయాలి, చదవాలి, అప్పుడు దానికి కానీ ఆ వాక్యం మీద వాడి కన్ను దృష్టి అవ్వదు. ఇదైతే మనిషి ఎదురు పడితే చాలు, కళ్ళుంటే చాలు, చదవగలుంటే చాలు, డైరెక్ట్ అన్నమాట. సో ఆ విధంగా నేను ఈ నిశ్శబ్ద సువార్తని ఎంచుకోవడం గల కారణం అనమాట. ఆ ఫేషియల్ నుంచి నిశ్శబ్దంగా సువార్త అనేక మందికి వెళ్తూ ఉంది. మన హైదరాబాద్లో అయితే అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటారు, మల్టీలింగ్వల్ పీపుల్. రైట్ సైడ్ నడవడం మొదలు పెడుతుంటే ఎదురుగుండా కొన్ని వందల మంది, వేల మంది రోజుకి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎదురు వెళ్తూ ఉంటాం. సో వాళ్ళు స్లో చేసుకుని చదివి ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు చదువుకుని ఒక్కొక్క మాట వెళ్ళిపోతూ ఉన్నారు.
ఏ రాష్ట్ర ప్రజలు ఉన్నారో ఆ రాష్ట్రం నేను ఇల్లు సువార్త చేసినట్టు అయిపోతుంది ఇప్పుడు దీని ద్వారా. ఎంత అద్భుతమైన ఆలోచన. సో సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, అలాగా ఒక్కసారి నేను ఇది మెడలేసుకుని బయటకు వెళ్తే చాలు సువార్త ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది, చదువుకుంటూ ఉంటారు. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇంతకుముందు ఒకప్పుడు సువార్త అంటే ట్రాక్స్ పట్టుకుని బైబిల్స్ పట్టుకుని తిరిగి ఇస్తూ ఉంటే కొంతమంది చక్కగా కళ్ళను అద్దుకుని తీసుకునేవారు. దేవుని మాటలమ్మ చదువుకున్నట్టు కళ్ళను అద్దుకుని తీసుకునేవారు, వాళ్ళు చదివినా చదవకపోయినా. ఇప్పుడు క్రైస్తవం మీద జరుగుతున్న మీడియాల ద్వారా జరుగుతున్న విష ప్రచారం వలన క్రిస్టియానిటీ మీద చాలా అగెనిస్ట్గా ఉంది. సో ఈరోజు క్రైస్తవం చెప్పుకోవడానికే సిగ్గుపడి దాక్కున్న రోజుల్లోకి వచ్చేసాం. సిగ్గుపడుతూ ఉన్నారు, ఎందుకంటే అంతగా బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఏం లేకపోయినా చాలా హేళన చేస్తున్నారు క్రిస్టియానిటీని. సో మనం సిగ్గుపడాలని పర్లేదు, మన రక్షకుడు ఎటువంటి వాడో మనకు తెలుసు. ఆయన ఎంత శక్తిమంతుడో, ఎంత అద్భుతకరుడో, ఆశ్చర్యకాలు చేయగలడో ఆయన గురించి మనకు తెలుసు కనుక మనం సిగ్గుపడని పని లేదు. అయితే అటువంటి సమయంలో పరిచర్య పాడవుతూ ఉంది. దీంతో నో డిస్టర్బెన్స్, నో ఇంటర్ఫియరెన్స్, ఎవరిని డిస్టర్బ్ చేయను. జనం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడతా. నాకు కాన్సెప్ట్ ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ చదివే వరకు అక్కడి నుంచి అన్ను, ఎవరైనా అడిగే వరకు నోరెప్పను. రిస్క్ లేని పని, ఏ బాధ లేదు. ఇన్ని భాషల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ ఫేస్ అలా గుర్తుండిపోద్ది. ఆ మెడలో వేసుకుని అసలు ఎందుకు అలా చేస్తున్నారు ఆయన అనేది. సో ఆ తర్వాత కూడా దేవుని కోసం డెఫినెట్గా వాళ్ళు ఆలోచించే విధంగా ఉంటుంది. తప్పకుండా. సో అది వెరీ గుడ్ థాట్ భాష. అసలు మీరు మీ సాక్ష్యం నేను యూట్యూబ్లో చూసినప్పుడు కూడా చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను. మీ ఫ్రాంక్ చెప్పాలి, మిమ్మల్ని మీట్ అవ్వడానికి కూడా వైజాగ్ నుండి ఇక్కడ ప్రత్యేకంగా మిమ్మల్ని మాత్రం మీట్ అవ్వడానికి వచ్చాను. ఇంకా మనకి ఏ పని లేదనమాట, మీకోసం మేము వచ్చాం. సో మీ టెస్టిమోనీ ఆల్రెడీ మేము విన్నాం. సో మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి భాష. సో మీ సైడ్ నుంచి, మీ దగ్గర నుంచి మాకు రావాల్సి ఉన్నాయి. సో అడగమంటారా? తప్పకుండా అడగండి. అంత దూరం నుంచి ప్రయాసపడి ఫస్ట్ గారు, మీ టెస్టిమోనీలో మీ యొక్క జీవిత సాక్ష్యంలో మీరు ఎప్పుడు అయితే మీరు దేవుడిని పిలుపులో వచ్చి మీరు ముందుకు వచ్చి ఉన్నారో, సో అది కాకుండా మీ చిన్నతనంలో కూడా, అంటే మీరు క్రిస్టియన్ ఫ్యామిలీ అని చెప్పారు. సో మీ చిన్నతనంలో దేవుని కోసం మీరు ఎలా తెలుసుకున్నారు? సో ఎప్పుడు మీరు స్ట్రాంగ్, అంటే ఒక బేస్మెంట్ మనకు ఉంటుంది కదా, దేవుడు అనేది మనకి ఎప్పుడు తెలిసింది, మీకు ఎప్పుడు తెలిసింది మీ జీవితంలో? సో దానికోసం కొంచెం తప్పకుండా. సో క్రిస్టియన్ ఫ్యామిలీ, సో లోదరన్ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగా. డాడీ విక్టర్ ప్రభాకర్, ఆయన వెటనరీ డాక్టర్గా చేసి రిటైర్ అయ్యి ప్రభుత్వం నిద్రించారు. మమ్మీ విజయకుమారి, మమ్మీ కూడా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యి ప్రభుత్వం నిద్రించారు. వాళ్ళకి కలిగిన 3 సంతానం, అన్నయ్య విక్టర్ జైకర్, అక్క గ్రేస్ ప్రమీల. సో నేను చివరివాడిని. మరి ముఖ్యంగా మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది. డాడీ మమ్మీ డ్యూటీస్కి వెళ్ళి వచ్చాక నైట్ మేము పడుకునే ముందు కంపల్సరీగా రౌండ్గా కూర్చుని ఒక 4 పాటలైనా పాడుకుని ఒక కీర్తన చదివేవారు. పాటలు పాడుతుంటే నాకు ఆ మ్యూజిక్ అనేది దేవుడు అప్పుడే వేసాడు. పోనది చేతులు ఏదో ఒకటి తాళం వేయాలనిపిస్తాడు. మీ వయసు ఎంత ఉంటుంది? 3rd క్లాస్ 4th క్లాస్. అంటే కిచెన్లోకి వెళ్ళిపోయి 2 ప్లాస్టిక్ కంటైనర్స్ డబ్బాలు తీసుకొచ్చి కాలు మధ్యలో పెట్టుకుని అలాగా పాటలకి రిథం కొట్టడం మొదలుపెట్టేవాడు. అలాగా నేను ఆ డ్రమ్స్ నేర్చుకోవడం, అలాగే ఇంట్లో ఉన్న బ్యాంజో అనే బుల్బుల్ అనేది వాడుకోవడం, మౌతార్గన్ అని ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఓన్గా పికప్ చేయడానికి దేవుడు ఇచ్చిన జ్ఞానం. అసలు నేను ఇప్పుడు కీబోర్డ్ నేర్పిస్తున్నా. 66 మంది స్టూడెంట్స్ నాకు ఈ సిటీలో ఇప్పుడు నేర్పించి వాళ్ళ మినిస్ట్రీస్లో వాళ్ళకి అప్పగించేస్తారు. వాళ్ళ చర్చెస్లో అద్భుతంగా వాడబడతా ఉన్నారు వాళ్ళు. సో దేవుడు ఆ కృప ఇచ్చాడు. యాజ్ ఎ క్రిస్టియన్గా నేను పరిచయలు వాడబడతా ఉన్నా. అప్పటికే కేపాల్ మెడిక్స్లో వాయించుతా ఉన్నా. అనిల్ కుమార్ గారు పెట్టిన గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాంలో కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు. మదనపల్లి రాజశేఖర్ గారు, ఆరక్యమూర్తి గారు, ఇలాంటి పెద్ద దైవజనులందరికీ నేను స్టేజ్ మీద పక్కన కీబోర్డ్ను ప్లే చేస్తూ సంగీత పరిచయంలో కొనసాగుతున్న వ్యక్తిని. అయితే నాకు నిజమైన రక్షణ అనుభవం లేదు. సో కొన్ని సంవత్సరాల సంగీత పరిచయాలు ఉంటూ కూడా స్టేజ్ మీద చాలా పెద్ద క్రూసైడ్స్లో వాయించి కూడా నాకు పర్సనల్గా మీరు అన్నట్టుగా ఏ శరీరం నాకు పునాది లేదు. చేసేది దేవుని సేవలోని పరిచయ భాగమే, నామకార్థంగా కొనసాగుతూ వచ్చా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది నాకు. సంచార సేవ బాగుంది ఫస్ట్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ కానీ, సో దేవుడు మిమ్మల్ని పిలుపు ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుచుకొని ఈ సేవ చేయమని దేవుడు మీకు అప్పగించిన బాధ్యతని, సో ఎప్పుడు ఆ డేట్ డెఫినెట్గా గుర్తుంటుంది. ఎస్. సో ఎప్పుడు దేవుడు మీతో మాట్లాడారు, ఎప్పుడు ఆ పిలుపు మీకు వచ్చింది, ఆ అనుభవం ఏంటి? ఎస్, 96లో రక్షించబడ్డా. 99లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక 2000కే 1 ఇయర్లోనే మ్యారేజ్ అయిన 1 ఇయర్లోనే దేవుడు నాకు ఫుల్ టైం మినిస్ట్రీకి రమ్మని ప్రేరేపిస్తున్నారు. మ్యారేజ్ అయ్యాక సాధారణంగా ఎవరైనా కొత్త జాబ్ లేకపోతే ఇంకా కాస్త ఎక్కువ శాలరీ ఉన్నది ఎత్తుక్కుంటారు. విడిచి రమ్మంటుంటే నేను విడిచి రావట్లేదు జాబ్.
ప్లస్ ఏంటంటే మార్నింగ్ 8కి వెళ్తే ల్యాబ్లోకి, కంప్యూటర్ ల్యాబ్లోకి, ఈవినింగ్ 8 వరకు ఏసీ అది. ఇంకా టై కూడా ఉండేది అప్పుడు. మనం టై కొట్టుకుని అప్పుడు కొత్తగా వస్తుంది కంప్యూటర్స్ ఇంట్రడక్షన్ చేస్తున్నారు అప్పుడు. సో ఆ విధంగా అప్పుడు డ్రెస్ కోడ్ ఇవన్నీ మెయింటైన్ చేసి భలే హడావుడిగా ఉండేది. అది విడిచిపెట్టాలంటే ఇబ్బంది. పైగా మ్యారేజ్ అయింది. ఎలా వ్యక్తి కలిగించాడంటే చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి నాకు వాద్యాలతో అసలు పెన వేసుకున్న జీవితం అనమాట. నా డిఎన్ఏ కూడా స్వరాలు ఉంటాయి. డీకోడ్ చేస్తారు. సో అలాంటి నన్ను ఎవ్రీ సండే నేను ఆ 2 ఆరాధనలో ఉండాలి కీబోర్డ్ మీద. అలాంటిది నేను కంప్యూటర్ చేస్తున్నప్పుడు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మా బాసు సండే వర్షిప్ టైంలో నాకు ఎక్స్ట్రా డ్యూటీ వేసాడు. నేను పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్లో 10 to 1 వచ్చి ఎక్స్ట్రా క్లాసులు తీసుకోన్నాడు. నేనన్నా నేను యాజ్ అ క్రిస్టియన్ కంపల్సరీగా నేను చర్చికి వెళ్తాను. ప్లస్ నేను అందరిలాగా వెళ్ళొచ్చి కూర్చునే కాదు, నేను స్టేజ్ మీద ఉండాలి, అక్కడ లీడ్ చేయాలి, నాది అక్కడ యాక్టివ్ పార్ట్. కాబట్టి ఈవినింగ్ వస్తా, 2 తర్వాత నేను ఎప్పుడైనా వస్తా, 2 తర్వాత వస్తా. ససేమని అంటాడు వాడు. 10 to 1 ఉండాల్సింది అటెండింగ్ కాదు. ముందు అక్కడ నా జాబ్లో జాయిన్ అయినప్పుడు ఏమని చెప్పలేదు నువ్వు, అది ఏమనంటే నువ్వు తర్వాత చూసుకో, ముందు నా దగ్గర చేయన్నాడు. దేవుడు వాయిన్ ద్వారా నాకు అనిపించింది దేవుల్లో ఆరాధించే సమయాన్ని, ఆనందించే సమయాన్ని అడ్డుపడడానికి వీడు ఎవడు అసలు, ఈ జాబ్ ఎవడకు కావాలని అప్పుడు కలిగింది బ్రదర్ విరక్తి. ఎంత విరక్తి కలిగిందంటే లైఫ్లో నేను మళ్ళీ ఏ జాబ్ చేయకూడదు ఈ కంప్యూటర్ రిలేటెడ్. నా 10th, ఇంటర్, డిగ్రీ, కంప్యూటర్స్, పీజీ డిప్లొమా, గవర్నమెంట్ సర్టిఫికేట్ అక్కడే వదిలిపెట్టి కొన్ని వేల రూపాయలు పిఎఫ్ వస్తుంది నాకు. పిఎఫ్ వైపు కూడా చూడకుండా బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నా. అమ్మయ్యా, అయితే సంతోషం. పిలుపు అన్నారు కదా, దాని దగ్గరికి వస్తా. మరి పెళ్ళైంది కనుక భార్యను పోషించుకోవాలి కదా. నాకున్న ఈ సంగీత అనుభవం బట్టి స్పిరిచువల్ సింఫనీ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి దాని మీద కీబోర్డు ఇవి నేర్పిస్తున్నామంటే ఒకరిద్దరు జాయిన్ అయ్యారు. అది నా ఐడియా, దేవుని చిత్తంలో సేవలో ఉండాలని ఉంది కనుక ఒక 4 నెలలకి చాప చుట్టేశారు. ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిపోయింది. సో అప్పటికి డాడీ మమ్మీ ఉన్నారు కనుక సో నాకు కాస్త మంత్లీ సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అయితే 2000లో మ్యారేజ్ అయితే 99లో మ్యారేజ్ అయితే 2000లో జాబ్ మానేసా. 2001కి పెద్ద పాప పుట్టింది నిస్సీ ఏంజలిన్. 2003కి రెండో పాప లిల్లీ ఏంజలిన్ పుట్టింది. 2005 7వ నెలలో లోపల ఇంకొక ఆమె ఉంది బ్లెస్సీ ఏంజలిన్ అని. 7వ నెల గర్భిణి ఉంటుండగా దేవుడు మరొకసారి కఠినంగా మాట్లాడాడు. అప్పుడు దాకా నేను జాబ్ కాదు కీబోర్డ్తో నేను ఎర్న్ చేస్తూ ఉన్నాను ఫ్యామిలీ గెట్ ఆన్ అవ్వడానికి. వేరే జాబ్ ఏం చేయనివ్వట్లేదు దేవుడు. ఇన్స్టిట్యూట్ ఏం కూడా పెట్టలేదు. సంగీత పరిచయంలో వాడబడుతూ దాంతో వచ్చే అనుకంతోనే ఫ్యామిలీ రన్ చేస్తూ ఉన్నాను. 3వ పాప గర్భిణిగా ఉంటున్న సమయంలో 7వ నెల గర్భిణిగా ఉంటుండగా దేవుడు నాతో మాట్లాడుతూ, నా కుమారుడు ఇప్పటికైనా నువ్వు సేవకు వస్తావా, లేకపోతే నిన్ను దెబ్బ కొట్టైనా నా సేవ చేయించుకుంటానని మాట్లాడుతున్నాడు ఒక ప్రవక్తుల ద్వారా. నాకు భయం వేసింది. అయ్యి బాబాయ్, అంటే నాకు అప్పటికే అర్థమైపోతుంది జాబు ద్వారం మూస్తాడు అక్కడ, ఇన్స్టిట్యూట్ ద్వారం మూయబడింది, వేరే వేరే ప్రయత్నాలు నేను ఏది చేస్తున్నా ద్వారాలు మూయబడుతున్నాయి. నా ముందు తెరబడిన ఒకటే ఉంది, బైబిల్ కాలేజ్కి వెళ్ళాలి, సేవకునిగా తరిపిదవ్వాలి. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడుతుంది, ఇప్పటికైనా నువ్వు సేవకు వస్తావా, సరే, లేకపోతే దెబ్బ కొట్టాను నీతో సేవ చేసుకుంటానంటే భయం వేసింది. దెబ్బ కొడతాను అనగా నాకు ఫస్ట్ గుర్తు వచ్చిన యాకోబు గుర్తు వచ్చాడు నాకు. రాత్రంతా పెనులు కడితే ఆయన ఒక తన్నెడు తొడ మీద, తొడ కూడా వసిలిపోయింది. యాకోబు గుర్తు వచ్చి భయం వేసి అయ్యి బాబాయ్ ఆయన కొడతానంటున్నాడు, నాకు అర్థం అవుతుంది, నాకు వేరే గమ్యం ఇంకేమీ లేదు, వెళ్ళాల్సింది బైబిల్ కాలేజ్కి. మోకరించి ఏడుస్తా ఉన్నా. నాకు వచ్చిన బాధలో ఆ కన్నిటిలో 80% దేనికోసం తెలుసా, బైబిల్ ట్రైనింగ్ కోసం వెళ్ళడం కోసం బాధపడలే, నాకు అత్యంత ఇష్టమైన వాద్యాలకు జ్వరం అయిపోతానేమో అని బాధపడుతున్నా లోపల. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడు నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు, నీకు అత్యంత ఇష్టమైన వాద్య పరిచయంతో పాటు వాక్య పరిచయంలో కూడా నేను వాడుకోబోతున్నాను, నువ్వు నిలబడి నేను మాట్లాడిస్తాను, నువ్వు ప్రార్థించే నేను బాగు చేసుకుంటా. ఆ మాట ఎంత ధైర్యం వచ్చిందంటే ఏంటంటే వాద్య పరిచయంతో పాటు వాక్య పరిచర్య అంటే వాద్యాలకి దూరం కాదు కదా అమ్మా అని. అప్పుడు ఇలా నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాక 3వ కూతురు వచ్చింది. సో బైబిల్ కాలేజ్ కుదిరిపడి ఉంటారు. సో ఆ విధంగా దేవుడు ఎంతగా నేను ప్రేమిస్తున్నానో ఆ సంగీత పరిచయంతో పాటు వాద్య పరిచయంతో పాటు వాక్య పరిచయం వాడుకోవడానికి దేవుడు అలా పిలుచుకున్నాను, వాడుకుంటున్నాడు. సో దేవుని మహాకృప. ఆ విధంగా పిలువబడి రాకపోతే తను సుమా అన్నాక అప్పుడు వచ్చాను నేను.
అది ఆ విధంగా నేను పిలువబడ్డా. సో ఆ విధంగా వచ్చి 2005 నుంచి 2008 వరకు బైబిల్ కాలేజ్ కాకినాడలో బీటీహెచ్ చేసి 2008 నుంచి 14 వరకు కాపరిగా ఉన్నా. 2 గ్రామాల్లో, ఆంధ్రాలో వెస్ట్ గోదావరి 2 గ్రామాల్లో కాపరిగా ఉంటుండగా అప్పుడు మళ్ళీ దేవుడు ఎందుకంటే 6 సంవత్సరాలు సేవకునిగా ఉన్న పాస్టర్గా ఉన్న ఒక్కళ్ళు బాప్తిసం పొందట్లే. ఏమ్మా బాప్తిసం పొందండి అమ్మా, సంవత్సరాలు దొరికిపోతున్నాయి అంటే వాళ్ళేమో అయ్యా ఇదిగోండి మా ఆయన తాగేస్తున్నాడు, ఆయన తాగుడు మానేస్తే బాప్తిసం. ఇంకొక ఆవిడని అడిగితే అయ్యా ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, ఇల్లు కట్టేసుకుంటే ఇంకొక ఆయన మా పాపకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, పెళ్ళి అయిపోతే అప్పుడు ఇలాగా ఏవేవో సాకులు చెప్పి బాప్తిసాలు చేస్తున్నారు. నాతో పాటు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ వేయలేనేమో, నాకు వాట్సాప్లో ఫోటో అన్న 3 రోజులు ఉపవాస పాఠం పెట్టాం, ఇదిగో 6 బాప్తిసం, ఇది మా సంఘం, ఇది మా సంఘం, వాళ్ళు ఫోటోలు పెడుతుంటే వాళ్ళు సేవలు భలే ముందుకెళ్తున్నారు. నేను ఇంకా అరుగుల మీద ఉన్నా, ఒక చోట 15 మంది, ఒక చోట 6 మంది అలాగ ఉంటున్నారు. ఒక్కళ్ళు బాప్తిసం పొందలే. చాలా నిరాశతో నేను సేవ మానేద్దాం అనుకున్నా. సేవ మానేద్దాం అనుకున్న సమయంలో 2014 మే నెలలో దేవుడు ఒకరోజు టీవీ ఆన్ చేయమని ప్రేరేపిస్తుంటే ఆ టీవీలో ఒక సేవకుని సాక్ష్యం ఇలాగే వస్తుంది, ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. సేవకుడు భార్యతో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు ఆరాధన ఛానల్లో. అప్పుడు ఆ ఇంటర్వ్యూ అడిగిన మాట 2014 ఇప్పుడు ఉన్న మీ సేవకులందరిలో మీరు చాలా యవ్వన దంపతులు, మీ ద్వారా చాలా అద్భుతమైన పరిచయం జరుగుతూ ఉన్నాయి, లక్షల మందికి ఆశ్చర్యకరంగా ఉన్నారు మీరు. సో ఇటువంటి ఆశ్చర్యకరమైన పరిచయలు మీరు వాడబడ్డానికి కారణం ఏంటి మాకు చెప్పండి అంటే యాంకర్ అడుగుతుంటే ఆ పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఈజ్ అవర్ బ్యాక్ బోన్, మినిస్ట్రీ బ్యాక్ బోన్ అని చెప్తారు. 50 దినాల ఉపవాస ప్రార్థన మా మినిస్ట్రీకి వెన్నెముక అని ఆమె చెప్తుంటే వెంటనే నాకు స్వరం వినిపిస్తూ ఉంది. సేన్ బాబు సేవ మానేసి జాబ్కి వెళ్తావా, అదిగో విన్నావు కదా, వాడిని ఎలాగ వాడుకుంటున్నానో, అనేకులకు ఆశీర్వదకరంగా వాళ్ళని ఎలాగ వాడుకుంటున్నాను, నిన్ను ఎలాగ వాడుకోబోతున్నాను. వాళ్ళ దగ్గర నేను 50 days ఫాస్ట్ ఉండి నా సందులో గడుపని స్వరం వినిపిస్తూ ఉంది. ఈ స్వరంలో ఇక్కడ సాతాను అంటున్నాడు, బైబిల్ కథలో 3 రోజులు ఉండే మూలపడ్డావు ఫాస్టింగ్, 7 రోజులు అంటే 7 మొహం పెట్టి తిరిగావు, 3కి 7కే తట్టుకోలేదు నువ్వు 50 days. నువ్వు ఎక్కడ చేయగలవు, వాళ్ళకంటే ఇయర్లీ వన్స్ 50 days వాళ్ళకి అలవాటు అయిపోయింది. నువ్వు అసలు భోజన పీరియడ్ నువ్వు ఎలాగుంటావు 50 దినాలు, నీ వల్ల కాదని అని సాతాను అంటుంది. ఈ పక్కనేమో నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసి అబ్బా ఒక ఎన్కౌంటర్ అన్నమాట. దేవుని స్వరం, సాతాను స్వరం. ఇలాంటి పోరాటాల మధ్య మే నెలలో చివరిలో చూసిన ఆ ఇంటర్వ్యూ 50 daysకి దేవుడు నన్ను ఫాస్టింగ్ ప్రేరేపిస్తే జూన్ 25 వచ్చే వరకు నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేయలే. జూన్ 25 కూడా ఆయన మళ్ళీ ప్రేరేపించాడు 50 days ఫాస్టింగ్, ఈరోజు నువ్వు 10 కాస్ట్ నువ్వు స్టార్ట్ చేయలేను. జూన్ 25th నాకు అంత బాగా ఎలా గుర్తుందంటే ఆ రోజు మా 3 కుమార్తెల్లో 2వ కుమార్తె లిల్లీ ఏంజలిన్ బర్త్డే. ఆ రోజు పట్టుకున్నాను నన్ను 50 days ఈరోజు స్టార్ట్ చేయాలని. అరే బాప్రియా ఎప్పుడు రాలేదు బ్రదర్, నాకు అంత ప్రేరేపణ ఫాస్టింగ్ 50 days చేయాలన్న ప్రేరేపణ దేవుడు డిసైడ్ చేస్తున్న స్లాట్ అంటాను నా టైంలో, నా లైఫ్లో ఆ 50 days స్లాట్ దేవుడు డిసైడ్ చేశాడు. అక్కడ నా లైఫ్ టర్నింగ్ పాయింట్, మినిస్ట్రీ టర్నింగ్ పాయింట్. సో ఆ రోజు దేవుడిని అడిగా, ప్రభువా ఎలాగ చేయాలి ఏంటి, నాకు ఎప్పుడు సేవకునిగా ఫాస్టింగ్ అంటే ఆయన సందులో మ్యాక్సిమం టైం గడపాలి కనుక నేనేమో పిల్లల్ని స్కూల్కి దింపడం, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంట్లో ఏదైనా కావాలంటే బయటికి వెళ్ళి తెచ్చిపెట్టడం, వాళ్ళు మళ్ళీ పిల్లలు స్కూల్కి వచ్చాక హోంవర్క్ చేయించడం, వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు పడుకున్నాక అప్పుడు ఫ్రీ అయ్యేవారు. మా మిస్సెస్ ఏమో ఇంకా కిచెన్లోనే అంత వంట వర్క్ అంతా చూస్తూ ఉండేది. సో ఆ విధంగా నేను డే టైం అంతా ఎంగేజ్ అయిపోతున్నా. దేవుడిని అడిగా, ప్రభా మరి ఇలాగా ఎంగేజ్ అయిపోతున్నా, ఫాస్టింగ్ 50 days చేయాలి కదా, మరి నేనేదో పగలంతా ఇలా బిజీగా ఉండి ఏదో పేరుకి తిండి మానేసి ఫాస్టింగ్ అంటే అది కాదు కదా, మరి ఏంటి సంగతి అని వెళ్ళి అడిగా ప్రభుని. అడిగితే మోకరించి, ప్రభా 50 days ఎలా చేయాలో నాకు తెలియట్లేదు నువ్వు చెప్పంటే చెప్పి నా షెడ్యూల్ చెప్పా. ప్రభా మరి మార్నింగ్ అంతా ఇలాగ ఎంగేజ్ అయిపోతున్నాను, ఎక్కువ టైం ఫాస్టింగ్లో ఉండలేనంటే స్వరం వినిపిస్తుంది, రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు నువ్వు చేసే పని ఏంటి, పడుకుంటావు ఆ టైంలో కనిపెట్టి నా పాదాల దగ్గర కనిపెట్టాను. బా రాత్రి 9 నుంచి 6 వరకు నువ్వు చేసే పని ఏంటి అడిగితే ప్రభా పడుకుంటాం కదా, నా స్థందులో కనిపెట్టమని టైం క్లారిటీ ఇచ్చాడు దేవుడు. మరి ఫుడ్ సంగతి ఏంటి ప్రభా, నిజంగా నన్ను కనికరించి ఒక బ్రేక్ఫాస్టే తీసుకున్నాడు దేవుడు. బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకొని లిక్విడ్స్ తీసుకోవచ్చు, మజ్జిగ కానీ లెమన్ జ్యూస్ కానీ కాఫీ టీ ఇలాంటివి తాగొచ్చు. లంచ్ డిన్నర్ ఖర్చమని చెప్పి దేవుడు మాట్లాడాడు. అసలు శ్రేష్టమైన ఆహారం అక్కడే పడేది మనకి, జాయింట్లకి ఏంటి
లంచ్ డిన్నర్ కట్ చేయమని దేవుడు. సో ఆ విధంగా క్లారిటీ ఇచ్చాడు. టైం చెప్పారు, ఫుడ్ గురించి చెప్పారు. సో మూడోది ఇప్పుడు నేను మళ్ళీ దేవుడికి పెట్టా. ప్రభా 6 సంవత్సరాలు నేను సేవకునిగా ఉండి విసిగిపోయి సేవలో ఏమాత్రం కూడా నేను ముందుకెళ్ళలేక సేవ మానేద్దాం అనుకుంటుంటే నువ్వేమో 50 డేస్ కూర్చోమన్నావు. అంటే 50 డేస్ ఫుడ్ ఉండదు, 50 డేస్ బెడ్ కూడా ఉండదు. రాత్రి టైం మళ్ళీ నాకు ఇచ్చింది. ఫుడ్ బెడ్ లేని కఠినమైన పరీక్ష నాకు అది. సో కాబట్టి ప్రభా నాకు క్లారిటీ ఇవ్వాలి. పిలిచావు సరే, ఎటువంటి పరిచయం అది నిజంగా నువ్వు కనుక పిలిస్తే నా చిన్నప్పటి నుంచి ఎన్నో వేదికల మీద ఎంతో గొప్ప గొప్ప దైవజనులు చెప్తున్న సాక్ష్యాలు విన్నాను నేను. మాకు దేవుడు దర్శనించాడని మా గదిలోకి వచ్చి అని చెప్పేవారు సాక్ష్యం. దేవుడు స్వరంతో మాట్లాడాడని పిలిచి నా పేరు పెట్టి సేవకు రమ్మని పిలిచిన వాళ్ళ సాక్ష్యం అని, లేకపోతే వాక్యం ద్వారా సేవకు నేను పిలువబడ్డానని చెప్పిన సేవకుల సాక్ష్యాలు 100 వినున్నాను నేను అదే చెప్పా దేవునికి. ప్రభా నువ్వు నన్ను కనుక సేవకునిగా వాడుకోవాలనుకుంటే నీ వద్ద నుంచి నాకు క్లారిఫికేషన్ కావాలి, కన్ఫర్మేషన్ కావాలి. వాక్యం ద్వారా నాకు కన్ఫర్మేషన్ ఇస్తావా, నీ స్వరం ద్వారా మాట్లాడతావా, లేకపోతే నీ దర్శనం చూపిస్తావా? ఈ మూడిట్ల ద్వారా ఏదో ఒక ద్వారా నాకు కన్ఫర్మేషన్ దయచేయి. అప్పుడు 50 డేస్ తర్వాత నేను బైబిల్ పట్టుకుని సేవకునిగా బయటికి వెళ్తా. లేకపోతే నన్ను వద్దే మహాప్రభు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను మ్యూజికో లేకపోతే ఇంకోటి మళ్ళీ కంప్యూటర్, నేను ఫోటోగ్రఫీ ఏమీ చేయగలను, ఫోటోషాప్ వర్క్ అన్న దగ్గర పికప్ చేశాను. సో ఇలాంటివి చేసుకుని పోషించుకోగలను. దానికి ప్రభు ఈ 50 డేస్ నువ్వు పెట్టావు కనుక నాకు టైం 50 డేస్లో నువ్వు కన్ఫర్మ్ చేస్తే సేవకుని కొనసాగుతా, లేకపోతే నన్ను వదిలే మహాప్రభు అని 50 డేస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగా దేవుడు మహాకృప. సో ఆ 40 రోజు సరిగ్గా 3 గంటల సమయం, ఎర్లీ మార్నింగ్ 3 గంటల సమయంలో నా రూమ్ అంతా గొప్ప వెలుగుతో వచ్చేసింది. చాలా వెలుగు, కళ్ళు మూసుకున్నా కానీ వెలుగు దగ కనిపిస్తూ ఉంది. ఆ అంత వెలుగులో నా కళ్ళ ముందే జీసస్ అవుట్లైన్ కనిపిస్తుంది, దగ మెరుస్తూ నిలబడి ఆయన నా ముందే నిలబడ్డాడు. ఆయన అవుట్లైన్ తెలుస్తూ ఉంది జీసస్ అని. నిలువు మోకాల మీద ఉన్న నేను సాష్టంగపడి ఆయన కాలు ముద్దు పెట్టుకొని మొదలుపెట్టా. అప్పుడు భుజాలు పట్టుకుని లేపి ఆయన కౌగులించుకున్నాడు. కౌగులించుకున్నాక అగ్ని లాంటిది ఆకాశంలో దిగి నా మీద పడింది. ఆ అగ్ని నా మీద ఎప్పుడు పడిందో అన్య భాషలు నా నోట్లో రాబడింది. ఆ పుస్తకాలు 2లో ఉన్న అనుభవం, ఆ మేడగది అనుభవంలోకి వెళ్ళా. ఆ అనుభవం అన్ని భాషలు మాట్లాడుతాను, దగ్గర మెరుస్తాను. సో అప్పుడు ఆయన నిన్ను బూదిగంతల వరకు సాక్షిగా వాడుకోబోతున్నానని మాట్లాడాను. సో చాలా శక్తివంతంగా దేవదూతలతో మాట్లాడుతున్నా. మైకేలేంజెలో ఎక్కడున్నావు, ఈ రోజు నుంచి ఈ సేవకుడి తుది శ్వాస వరకు, ఈ సేవకుడు ఎక్కడున్నా సేవకుని చుట్టూ కుటుంబం చుట్టూ నువ్వు నీ దూతలతో కావలగా ఉండాలి. అదిదని దేవదూత నేను ఎలా పలుకుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు దేవదూతలకు ఆజ్ఞాపించిన ప్రార్థన ఎప్పుడు చేయాలి. ఆ రోజు అగ్నితో అభిషేకించబడ్డాక, పరిశుద్ధాత్మ నింపబడ్డాక నా నాలుక ఆయన స్వాధీనంలో ఉంది. దబ్బ మాట్లాడుతుంది, వాయిస్ డెప్త్ పెరిగిపోయి చాలా అధికారంగా మాట్లాడుతున్నా. ఆ అధికారం అంత ముందు లేదు నాకు. ఎస్. సో ఆ విధంగా దేవుడు మాట్లాడాడు. అలాగే ఆ అగ్ని తిప్పబడానికి చాలా మైండ్ బ్లోయింగ్ ఎనర్జీ వచ్చింది. అలా కళ్ళు మూసుకుని ఉంటుండగా జాన్ 15:14 కనిపించింది రెఫరెన్స్. యోహాను 15:14లో ఆ నిజమైన ద్రాక్ష వల్ల నన్నుతో స్టార్ట్ అవుద్ది వాక్యం. 14లో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే గైకుంటే మీరు నాకు స్నేహితులు అవుతారు అనే రెఫరెన్స్ అది. జాన్ 15:14 ఆ రెఫరెన్స్ అలా కనిపిస్తూ ఉంది. దేవుడు ఆ వాక్యం నాకు చూపించాడు. సో అభిషేకించబడ్డ, ఆత్మదింపబడ్డ, అన్య భాషలు మాట్లాడ చాలా ఎనర్జీగా ఉన్నా. సో లేచి ఫ్రెష్ అప్ అయి బైబిల్ తీర్చి చదువుతూ ఉన్నా. యోహాను 15:14 చదివి ఆ మాట చదివి కళ్ళు మూసుకుని మెడిటేట్ చేస్తున్నప్పుడు ఆది వాక్యాన్ని అక్కడ సంఘంలో చెప్పాలి ఆదివారం. ఇందులో నా ముగ్గురు కూతుళ్ళు బయట నుంచి పరిగెత్తుకొచ్చి డాడీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏంటంటే వరల్డ్ ఫ్రెండ్షిప్ డే డాడీ అని సెకండ్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఆ రోజు కూడా ఫ్రెండ్షిప్ గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు ఆజ్ఞాపించింది మీరు చేస్తే మీరు నాకు స్నేహితులు అవుతారు. అబ్బాబ్బా, ఆ రోజు దేవుడు పరలోకం నుంచి నాకు వర్తమానం ఇస్తున్నాడు. ఈలోక స్నేహితులు ఎంతకాలం ఉంటారు కూడా స్టార్ట్ అయిపోయింది మీకు ఆయనకి. సో కనెక్షన్ ఎప్పుడైతే అనౌన్స్ చేయబడ్డానో ఇంకా ఆయన నాతో మాట్లాడడం, ఇప్పుడు జరుగుతున్న పరీక్షల్లో స్పాట్లో నాకు ఆయన ఒక మాట ఇవ్వడం, ఒక తలంపు ఇవ్వడం, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళడమో లేకపోతే అక్కడ ఉండడమో అనేక గైడెన్స్ దేవుడు నాకు ఎప్పుడు కనెక్షన్లు ఉండి చదువుతాం. ఎస్. సో అనుభవంలోకి వచ్చామన్నమాట. సో ఆ విధంగా ఆ రోజు ఆ వాక్యం దేవుడు ఇవ్వగా ఆ వాక్యం బేస్ చేసుకుని అప్పుడు నా మినిస్టర్ కూడా ఫ్రెండ్షిప్ విత్ జీసస్, యేసుతో స్నేహం అనే మాట ఆ వాక్యం మూలంతో నాకు వచ్చింది. ఇప్పుడు ఇది ఎలాగా యెషయా 40:22 లుక్ ఎట్ జీసస్,
నా మినిస్ట్రీ ఫ్రెండ్షిప్ విత్ జీసస్ అనేది కూడా యోహాన్ 15:14 మూలం చేత వచ్చిందన్నమాట, మూలవాక్యం చేత. ఆ విధంగా ఈ విధంగా పిలువబడ్డ పిలుపు గురించి మీకు అది బలమైన పిలుపు ద్వారా దేవుడు శక్తి పొందుకొని దేవునితో ఏకమై సేవలో కొనసాగుతున్నారు. వెరీ గుడ్ పాస్టర్ అండి. సో ఇంకొక ప్రశ్న మాస్టర్ అండి, ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్న సాక్ష్యంలోనే మీ ఫ్యామిలీ కోసం డిస్కస్ చేస్తారు, పిల్లల కోసం కూడా. సో ఇప్పుడు మీరు ఉంటుంది హైదరాబాద్, ఓకే. సో వైఫ్ పిల్లలు అందరూ కూడా భీమవరంలో ఉంటున్నారు. అక్కడ మీ ఫాదర్ ఇన్ లా అక్కడ పరిచయం కూడా ఉంది అని చెప్పినట్టు నాకు గుర్తు సాక్ష్యం. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చిన్నపిల్లల్ని మనం దూరం పెట్టాలంటే, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. సో ఒక రోజైనా మనం 2 రోజులైనా సరే 2 రోజులు చూడకపోతే వీడియో కాల్ చేసే మాట్లాడా, లేదంటే వారంలో అయినా సరే 10 రోజులైనా వెళ్ళి ఒకసారైనా చూసి మాట్లాడడం అనే బాధ ఉంటుంది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి. సో అది మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? సో అంత పిల్లల్ని, 3 ఆడపిల్లల్ని, భార్య అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ 4 మీ భార్య గారితో కలిపి 4 కూడా ఆడవాళ్ళే. సో వాళ్ళని వదిలేసి మీరు ఇక్కడ దేవుని పరిచయంలో సేవలో కొనసాగుతున్నారంటే అసలు ఏం చూసుకొని మీరు చేస్తున్నారు? ఆ బాధను ఎలా మీరు ఓవర్కమ్ చేస్తున్నారు? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా నాకు కూతురు అంటే బాగా ఇష్టం, అందులో చిన్న పాప మరీ ఇష్టం. అంటే పెద్దోళ్ళు ఉన్న చిన్న పాప అయితే నేను మామూలుగా కీబోర్డ్ ప్లే చేయడానికి వెళ్తుంటేనే 3 రోజులు మీటింగ్కి వెళ్తుందంటేనే ఏడ్చి ఫోన్ చేసి, డాడీ నాకు బెంగ ఉంది వచ్చేయాలని పాపం ఫోన్ చేసేది. పిల్లలతో అంత అటాచ్మెంట్ నాకు. అయితే దేవుడు ఎప్పుడైతే అభిషేకించారో నాలో ఒకలాంటి ఆ సువార్త గురించి మంట, దేవుని పరిచయం గురించి నాకు మంట. ఆ మార్మూల గ్రామంలో అక్కడికే 16-20 చర్చెస్ ఉన్నాయి అక్కడ. అయితే నా భారం దేవుడు ఏంటంటే, లక్షల మందికి ఇంకా సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి దేశంలో. నేను బోధింగ్ అంతవరకు తీసుకెళ్ళిపోతానని మాట్లాడాను కదా, కనుక సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ దేవుని వాక్యం ప్రకటించాలి అనే మంట నాలో. అలాగే ఉంటుండగా దేవుడు హైదరాబాద్లో నాకు అందుబాటులో ఉండాలని మాట్లాడాడు. సో యాక్చువల్గా నా భార్యకి కానీ మా ఫాదర్లకు కానీ అక్కడున్న చర్చ్ ఉంది కదా, ఆయన తర్వాత నాకు అప్పగించాలన్న వాళ్ళ ఆలోచన. ఆ విషయంలో కూడా దేవుడు చాలా క్లారిటీగా దేవుడు మాట్లాడాడు. ఆయన తదనంతరం కూడా నీది చర్చ్ మినిస్ట్రీ కాదు, నిన్ను అనేక చోట్ల తిప్పి నా సాధనగా సాక్షిగా వాడుకోబోతుందని దేవుడు మాట్లాడాడు. కనుక నాకు చర్చ్ మీద అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా దేవుడు చేశాడు. సో ఫ్యామిలీ విడిచిపెట్టడానికి మరొక మూల కారణం, లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుంచి మనకు కొన్ని మాటలు ఉంటాయి. అక్కడ యేసు ప్రభువే చెప్పాడు, ఆయన బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేనరుడు. మరియు ఎవడైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేనడు. ఈ వాక్యం నన్ను ఎంతగా బలపరిచిందంటే, ఈరోజు హతసాక్షులు అవుతున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రవీణ్ పర్లాల రీసెంట్గా చార్లెస్ క్లర్క్, అలాంటి దినాల్లో అలాంటి మరణాల కలర్ చూసి కూడా నాకేమాత్రం భయం లేదు. ఎందుకంటే ఆ స్థాయికి నేను తెగించి వచ్చాను. అవసరమైతే ప్రభు కొరకు హతసాక్షిని అయిపోవడం కూడా నేను వెనుకాన్ని అగ్నితో నింపబడి ఉన్నాను. నేను దేవుని పని కొరకు, దేవుడు బూదిగంతల వరకు నన్ను సాక్షిగా వాడుకుంటానని ఆయన పిలుపుని బట్టి, ఇక్కడ ఆయన చెప్పిన దాన్ని బట్టి అన్నదమ్ములను, తల్లిదండ్రులను, భార్య, పిల్లలు కూడా ఇంక్లూడ్ చేయబడి ఉంది అక్కడ. సో నన్ను నమ్మి దేవుడు అంతగా అటువంటి బూదిగంతల వరకు లక్షల మందికి సువార్త చెప్పాలనే గొప్ప భారాన్ని నా మనసులో పెట్టాక, అంత భారంతో కలిగిన దానికి ఒక రోజు నేను లెక్క చెప్పాలి కదా. నిన్ను ఇన్ని తలాంతులు ఇచ్చి, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చి, ఈ వయసులో నేను 15 కిలోమీటర్లు నడిచే కృపించి, ఎటువంటి అనారోగ్యం లేకుండా, తలపోటు రానివ్వకుండా, అలుపు లేని ఆరోగ్యం ఇచ్చి నిన్ను పరిచయం చేయ అని పిలిస్తే, ఇంకా నేను నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అని చెప్పి వెళ్ళి వాళ్ళతో గడపడానికి నేను ఇష్టపడితే,
ఆ సమయంలో నేను వేరే వాళ్ళకి సువార్త చెప్తే అంచె దినాల్లో ఉన్నాం. కోట్ల మంది మన కళ్ళ ముందే ఒక్కసారి కూడా యేసు మాట వినడం చనిపోతూ ఉన్నారు, నరకానికి జోగిపోతున్నారు, అగ్ని నుంచి లాగమంటున్నట్టుగా లాగమంటాడు. సో అటువంటి దినాల్లో ఉంటుండగా ఇప్పుడు నేను వెళ్ళి ఆ రిలేషన్స్లో సంతోషించేది ఇది సమయమా అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే నా వాక్యాన్ని బట్టి నా నిమిత్తం, నా స్వార్థ నిమిత్తం అంటాడు అక్కడ. దేవుని పని నిమిత్తం అవసరమైతే భార్య పిల్లలు కూడా విడిచిపెట్టకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. నా శిష్యుడు కానేరడని చెప్పాడు అక్కడ. కనుక ఆ భయంతో దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని బట్టి, ఆ భారాన్ని బట్టి వాళ్ళు ఈరోజు మాట్లాడిపోయాను, నన్ను ప్రోత్సహించిపోయినా లెక్క నేను చెప్పుకోవాలి అని భయంతో నేను వెళ్తా ఉన్నా. చాలా కాలం తర్వాత ఈ మధ్య వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది నా పిలుపు ఏంటో. ఫస్ట్లో చాలా ఎగనెస్ట్గా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళే, బంధువులు చాలా అవమానపరిచారు, హ్యాండిల్ చేశారు. సేవకులు కూడా చాలామంది హ్యాండిల్ చేశారు, అవమానపరిచారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో మీరు అడిగినట్టుగా ఫ్యామిలీ రిలేషన్స్ చిన్నపిల్లలప్పుడు చాలా అట్రాక్షన్ చాలా ఉంటుంది మనకి, ఆ బంధం ఉంటుంది, నిజంగా దాన్ని తట్టుకోలేం. కానీ అటువంటి సమయంలో దేవుడు నన్ను అభిషేకించుకొని, సో ఈరోజు నేను వేస్తున్న ప్రతి అడుగు వాళ్ళ భవిష్యత్తుకి పునాదురాలు అవుతున్నాయని దేవుడు మాట్లాడాడు నాతో. గాలికి తిరగట్లే, ఆయన పనిలో ఉన్నాను నేను. దేవుని కృపను బట్టి వాళ్ళకి ఏం లోటు రాకుండా దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. సో నేను మాత్రం సంతృప్తికరంగా ప్రతిరోజు రాత్రి గుండె మీద చేసుకుని, ప్రభా ఈరోజు ఎంతమందికి సువార్త చెప్పగలిగా, ఇంకా చాలామంది ఊగిపోయారు, ఇంకా చాలా బృందాలను లేవదేమన్నావు, ఇది ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, ఇంకా చాలామంది లేపాలి, సైన్యాన్ని తయారు చేయాలి అనే దృక్పథంతోనే తిరుగుతూ ఉన్నా. చాలా థ్యాంక్స్ మాస్టర్. సో ఎంత బాధ ఉన్నా సరే బయటికి కనిపించకుండా దేవుని అంటే కనిపిస్తుంది లేదు పక్కన పెడితే దేవుడికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫస్ట్ ప్రయారిటీ దేవుడే, ఆ తర్వాత భార్య అయినా పిల్లలైనా. సో ఫస్ట్ ఈ మాటల్లో ఒక మాట అన్నారు, సో సువార్త బృందం అని. సో ఇప్పుడు ఒక మీటింగ్ అంటే మీరు చెప్పిన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నేను విన్నాను, సువార్త బృందాలు స్టార్ట్ అవ్వాలి. సో అంటే ఇవి ఏమంటారు దాన్ని మ్యూజికల్ టీమ్స్ ఉన్నాయి, లేదంటే వేరే పరిచయాలు చేసే టీమ్స్ చాలా వరకు ఉన్నాయి. సో ఇలా మీరు వీడియో వాటికి ఆ టీమ్స్ కానీ, లేదంటే బయటికి వెళ్ళే టీమ్స్ కానీ, ఫుడ్ సెక్షన్స్ కానీ, ఈ సెక్షన్స్ అన్ని సెక్షన్లో ప్రతి చర్చలు బాగానే ఉంటున్నాయి. ద మేజర్ మీరు అన్న మాట ఏంటి అంటే సువార్త బృందం. సో ఏ చర్చిలో కూడా నాకు కనిపించట్లేదు అనేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దానికోసం మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి మాస్టర్? అంటే దానికి తాలూకా అంటే అది ఎందుకు మీకు మైండ్లో మెదులుతుంది అనేది దానికి ఆన్సర్ కావాలి. సో అలాగే నా స్వార్థ వీడియోస్ చాలా మారుమూల గ్రామాల్లో చేసి ఉంటాయి, పట్టణాల్లో చేసి ఉంటాయి. ఇవన్నీ కూడా నేను మీడియాలో పెట్టిన కారణం ఏంటంటే దేవుడు నా మనసులో పెట్టిన స్వార్థ భారం, ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, బయటికి రావాలి అని. నా వీడియోస్ చూసి చాలామంది సేవకులు, సంఘంలో కాపరగా ఉన్న సేవకులు, బ్రదర్ చాలా బాగుంటుంది మీ పరిచర్య, భలే పాటలు పాడి వాక్యం చెప్తున్నారు, చిన్న చిన్న గ్రామాల్లో సిటీలో కూడా చాలా చోట్ల బస్సు ఎక్కిన ఖాళీగా ఉంటారు, కార్లు వెళ్తున్న ఖాళీగా ఉంటారు, ఏదో పాట పాడతారు, ఏదో ఒక చెప్తూ ఉంటారు, చాలా ముచ్చటగా ఉంటుంది బ్రదర్. ఒకరోజైనా మేము మీతో సువార్తకు వస్తాం బ్రదర్ అని పాస్టర్లు అడుగుతున్నాను నన్ను. ఓ రోజు పాస్టర్ నాతో మాట్లాడి లిటరల్గా మాట్లాడుతున్నప్పుడు నాకు స్వరం వినిపిస్తూ ఉంది. ఆయన అంటున్నాడు, బ్రదర్ మీరేమైతే ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా గ్రామానికి సువార్తకి వెళ్తే చెప్పండి బ్రదర్, నేను కూడా ఒకరోజు మీతో పాటు వస్తాను, నాకు చాలా సంతోషం అవుతుంది, మేము చూస్తుంటేనే ఆనందం వస్తాను, మీతో పాటు నేను వస్తాను సువార్తకి అంటుంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఒక కాపరి సంఘానికి, ఇప్పుడు నీతో పాటు వస్తే ఆ ఒక్కరోజే ఆయనకి ఆనందం, నీకు ఎలాగ నేను చర్చ ఇవ్వలేదు, నీది ఇదే రొటీను, నువ్వు ఎంజాయ్ చేస్తుంటావు, సరే ఆయన ఆ ఒక్కరోజే ఎంజాయ్ చేస్తాడు నీతో పాటు, తిరిగి పాటలు పాడి వాకింగ్ చెప్పు నాతో పాటు గడిపి, ఆ తర్వాత ఏంటి కాపరే కదా, నీతో తిరిగిన ఆ రోజు సమయం ఆయన పరిచయకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందా? ఆయన సంఘంలో ఏమైనా కొత్త ఆత్మలు వస్తాయా? రావు. కేవలం ఆయన వ్యక్తిగతంగా ఓ రోజు పరిచయంలో సువార్తలు వాడబడినట్టుగా ఒక సంతృప్తితో వెళ్ళిపోతాడు ఆయన. కానీ నేను ఆయన పిలుచుకున్నది సంఘ కాపరిగా. ఆయన సంఘం డెవలప్ అవ్వాలంటే ఆయన చర్చిలో నీలాంటి సువార్త బృందం అక్కడ ఆయన తయారు చేసుకోమని చెప్పు. ఎస్, చర్చిలో ప్రార్థనా బృందం ఉంటుంది, వాద్య బృందం ఉంటుంది, గాయక బృందం ఉంటుంది, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, టెక్నికల్ లైవ్లు హ్యాండిల్ చేసేవాళ్ళు ఉంటారు, టెక్నికల్ బృందం. సువార్త బృందం ఉండలేదు.
కనుక సువార్త బృందాల పరిచర్య అంచె దినాల్లో ఎంత ఇది ఉంటే అంత కోత. ఈరోజు మందిరాల్లో కోతెంతో విస్తారమాయనే పనివారు కొదువాయనని పాడి ఇక్కడ ఊడిపోతున్నారు, ఇక్కడ కూర్చుంటున్నారు. ఎవరు అల్లారే కోత కోయడానికి? మనం కాదా కదా? రక్షించబడిన ప్రతి ఒక్క బాధ్యత కాదా? పంట ఎంతో ఉంది, కోత కోసేవారు లేరు. సో కోత అంత విస్తారం పని వరకు కొద్దిమని పాట పాడుకుని అదే అక్కడ కూర్చుని పోవడం కాదు కదా. అది నిజంగా ఆ పాటని నువ్వు హృదయపూర్వకంగా పాడితే, దేవుని గుండె చప్పుడు నువ్వు వింటే, దేవుడు ఎవరి కొరకు ఎందుకొరకు మనల్ని ఇంకా సజ్జల గురించి ఏ పని చేయించాలని నువ్వు ఆ పరమార్థం అర్థం చేసుకుంటే బయటికి వెళ్ళి స్వాత చేస్తావు. కనుక దేవుడు ఇచ్చిన ఫార్మెట్ అనమాట. ఇప్పుడు యూత్ చాలామంది మనకి అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఎవరో యాక్టివ్గా ఉన్నారో మనకు తెలుసు మన సంఘంలో. వాళ్ళతో చక్కగా ఒక స్వాత బృందాన్ని తయారు చేసుకుని వారంలో ఒకరోజు వెళ్తారా, లేకపోతే పబ్లిక్ హాలిడే రోజు వెళ్తారా? వెళ్ళండి. మీరు ఏ రోజు స్వార్థకి వెళ్తారో చెప్పండి, నేను వచ్చి ఆ రోజు జాయిన్ అయిపోతా అన్నా. అసలు ఇంకొకటి, మీ టెస్టిమోనీలో చాలా దెబ్బలు తిన్నారు అని చెప్పి మీరు చెప్పారు. ఒక ఇన్సిడెంట్లో నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, సిఐ నరసింహ గారు అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ లైఫ్లో. సో చాలా వరకు మిమ్మల్ని కొట్టేసి చాలా వరకు చేశారు అని చెప్పేసి, బాడీ బిల్డర్ ఆయన. ఓకే, సో మేజర్ థింగ్ జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, అంతా బాగుంది. నాకు ఆ సీన్లో నాకు మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక్కటి ఎక్కడ స్ట్రైక్ అయిందంటే, ఆయన పెట్టుకున్న పేరు సిఐ నరసింహ గారు. సో హైందవులు సహోదరులు. సో ఆయన ఒక మాట అన్నారని చెప్పి మీరు ఇచ్చారు. సో దేవుని ప్రేమ అనేది క్రిస్టియన్స్లో, దేవుని క్రైస్తవుల్లో ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి, మీకు అప్పుడు ఆ మాట ఆయన అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? దేవుని ప్రేమ ఒక ఆయన దగ్గర నుంచి, అందులో ఒక పదోదం అంటే ఒక స్థాయిలో ఉన్న ఆయన మిమ్మల్ని చూసి మీకోసం దేవుని కోసం చెప్పడం, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అందులో మీరు వాళ్ళని క్షమించి వదిలేయడం అనేది ఇంకా గ్రేట్ థింగ్. సో అంత దెబ్బలు తిని, అంత రక్తం కార్చుకొని అన్ని అయినా సరే ఆ ఇన్సిడెంట్ కరెక్ట్గా నాకు కొంచెం క్లారిటీగా చెప్పాను. ఓకే, సో నేను ఎప్పుడైతే గాయాలతో రక్తాలు కారుతున్నప్పుడు ఆ స్టేషన్కి వెళ్ళానో, నేను గమనించింది ఆ స్టేషన్ మొత్తం, అందులో ఉన్న పోలీసులు కానీ ఎస్ఐసిఐ కానీ అక్కడ అంతా కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ ఆల్మిటీ గాడ్ అన్నట్టుగా నేను గమనించగలుగుతాను. వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఎస్ఐ కానీ సిఐ కానీ మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే కొంతమంది నన్ను కొట్టిన వాడి ఆ వ్యక్తికి సపోర్ట్గా నిలబడిన లీడర్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళు కూడా అసలు మాట్లాడే అవకాశం సిఐ కానీ ఎస్ఐ కానీ ఇవ్వలే. సో ఫుల్ అథారిటీ, జీసస్ అధికారం కింద వాళ్ళు ఆ రోజు అక్కడ పనిచేస్తున్నారు అని అనిపించింది. సో నేను ఎక్కడ వండర్ అయ్యానంటే, ఆ నరసింహ అన్న సిఐ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మిమ్మల్ని ఇలా రక్తాలతో చూడడం, ఫస్ట్ పెట్టిన మాట జీసస్ లవ్స్ యూ అనేది. దానికే ఆ వ్యక్తి నన్ను గాయపరిచి చాలా కొట్టాడు. అప్పుడు జీసస్ లవ్స్ యూ అని పెట్టుకున్నారు పాస్టర్ గారు, దానికి అంతగా రియాక్ట్ అయ్యి కొట్టాడు. వాడికి బాడీ పెరిగింది కానీ జ్ఞానం లేదు అది అని చెప్పి బాధపడతా, మిమ్మల్ని ఈ మాట అడగచ్చో లేదో, బాడీ షివర్ అవుతా ఉంది, గాయాలు ఇవన్నీ రాళ్ళు తిప్పి నాకు ఏడ్చేసాడు పట్టుకొని. దగ్గరికి చైర్ లాక్కుని కూర్చుని, పాస్టర్ గారు సిలువలో చనిపోతున్న సమయంలో యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటారు కదా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించి అనే మాట అంటారు కదా, అలాగేమన్నా మీరు ఏమైనా క్షమాభిక్ష పెట్టగలరా? ఎందుకంటే ఆమె విడో, కొడుకుని కూతురుని చూసుకుని బతుకుతూ ఉంది. మీరు క్షమిస్తేనే వాళ్ళ ఇంటికి వెళ్తారు, లేకపోతే లైఫ్ టైం అట్రాసిటీ ద్వారా వాళ్ళు జీవితాంతం జైల్లో మగ్గిపోతారు వాళ్ళు అని అంటుంటే, అయ్యో తప్పకుండా, కానీ మీకు ఈ వాక్యం అలాగా నేను షాక్ అయితే అని అన్నాడు. అయ్యా మేము క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నాం, చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్స్లో చదివాం కనుక ఆ ప్రేయర్లో మాకు వాక్యాలు చెప్తారు కదా, అలాగా నాకు నచ్చిన వాక్యాలు నా గుండెలకు హత్తుకున్నాయి కనుక ఆ వాక్యాలు నాకు క్రిస్టియానిటీ మీద ఒక మంచి ఒపీనియన్ తీసుకొచ్చినాయి. యాజ్ ఎ హిందువు నేను నా దగ్గర ఆ బైబిల్లో ఆ మాటలు, జీసస్ పలికిన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. కనుక ఆ మాటను బట్టి మిమ్మల్ని అడుగుతున్నా అంటే, అయ్యో తప్పకుండా క్షమిస్తాను, నేను చాలా ఘోరపాపిని, నన్ను క్షమించాడు ఆయన, అందరిని ఎంత ఘోరపాపిని క్షమించే దేవుడు ఆయన, అందుకనే పాపులను వెతికి రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడని ఆయనకి సువార్త చెప్పి. సో 18 సంవత్సరాలు నిండిన ఏ భారత పౌరుడైనా తనకిష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, అవలంబించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని ప్రోపగండా చేసుకోవచ్చు. కనుక రాజ్యాంగం ఇచ్చిన హక్కు కూడా ఉంది కనుక
వీళ్ళు అంతగా ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళు. ఆ చట్టాలు తెలియక, రాజ్యాంగం ఇచ్చిన హక్కులేంటి తెలియక, ఇదేదో మత ప్రచారం అంటే ఏదో పెద్ద దోషం, నేరం ఏదో చేస్తున్నట్టుగా, టెర్రరిస్టులు చూస్తున్నట్టుగా, ఏదో దేశద్రోహులు అన్నట్టుగా చూస్తున్నారు వీళ్ళు. తీరా చూస్తే అది అది వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి వాళ్ళు సిగ్గుపడాల్సిన స్థితి అది యాక్చువల్గా. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది కనుక మేము చెప్తుంటే వింటలేదు సార్ వాళ్ళు. అందుకని నేను స్టేషన్కి వస్తున్నాను. మీ ద్వారా చెప్తే వాళ్ళు వింటారు కదా, మీరే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు శిక్ష పడిపోవాలని కాదు నేను నచ్చింది, వాళ్ళు చెప్పండి. మళ్ళీ ఎప్పుడు క్రైస్తవుల జోలికి రాకుండా వాళ్ళని కాస్త మీరు అదుపు చేయండి, బెండ్ ఓవర్ చేయండి. సో అంటే అయ్యో తప్పకుండా సార్, నిజంగా మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు. కుటుంబం 3 వ్యక్తులు ఈరోజు సేవ్ అయ్యారు అంటే నేను అలాంటి వాళ్ళు ఇంకా లక్షల మంది సేవ్ అవ్వాల్సిన ఉన్నారు. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి వాళ్ళు అంతే. నా కాళ్ళ మీద పడద్దు మీరు, ఎంత ఘోరమైన పాపని క్షమించి యేసు కాళ్ళ మీద పడండి. ఆయన అందరిని ప్రేమిస్తాడు, ఆయనకి ఎటువంటి తారతమ్య భేదం లేదు. మనుషులందరి పాపం కొరకు ఆయన రక్తం చిందించడానికే వచ్చాడు ఆయన. మరణించి మృత్యుంజయుడు లేచాడు, త్వరలో రాబోతున్నాడు అని చెప్పి నమ్మలేకపోతున్నారా? క్షమించడానికి గుర్తుగా ఎదుగు అని స్వీట్ ఇచ్చే వాళ్ళకి. స్వీట్ ఆ బస్తీ లీడర్ అంటాడు, పాస్టర్ గారు మీరు ఎక్కడుంటాడో చెప్పండి, మీ మాటలు ఉంటుంటే నాకు చాలా ఇదిగా ఉన్నాయి, మీరు ఎక్కడుంటారో చెప్పండి, ఆదివారం నేను మీ చర్చికి వస్తానంటాడు. నేను ఒక చర్చిలో ఉన్నాను బాబు, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, ఎక్కడైతే అక్కడికి వెళ్ళి దేవుడు ఆ రోజు ఇచ్చిన మాటలు చెప్పి వెళ్ళిపోతుంటా. మీకు యేసుక్రీస్తు మాటలంటే కాస్త ఒక తెలిసింది కదా, ఆయనలో ప్రేమ అంటే గమనించారు కదా. సో మీ దగ్గరలో ఉన్న ఏ చర్చికైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా అదే బైబిల్, అదే దేవుని మాటలు. కనుక అక్కడ ఉన్న సేవకుడు చెప్పింది మంచిగా వినండి, బైబిల్ చదవండి, దేవుని ప్రేమ దేవుని హృదయం అంటే మీకు అర్థం అవుతుంది అని చెప్పి పంపించేశారు. సో మరొక ప్రశ్న, ఇప్పుడు ఎంత అనుభవించారు కదా, ఎంత హింసలకు గురయ్యారో, ఎంత పెయిన్, చాలా పెయిన్ ఉంది మీకు. సో ఈ బాధలు ఏవైతే వచ్చాయో అవి మీకు, ఆ బాధలన్నీ కూడా దేవుని పరంగా మీకు అవి బలపరిచాయా లేదా బలహీనపరిచాయా? అస్సలు బలహీనపరచడం సమస్య లేదు. ఎంత బలం అంటే నాలో విశ్వాసం కొన్ని 100 రెట్లు పెరిగినట్టుగా పెరిగింది. ఎందుకంటే ఆ దైవికమైన కాపుదల నేను చూస్తున్నాను. మనం ఆ దానియేలు గ్రంథంలో చదువుతాం, సింహాల బోన్లోకి వెళ్ళే పరిస్థితిలో కూడా అయ్యో బాబు బతుకుంటే మనం ఇంకెక్కడైనా మనం జీవించవచ్చు, కానీ సింహాల బాడీ ఎలాగైపోతుంది, అయ్యో బాబు నవ్వులేస్తాయి, తిండి లేనివి, అయ్యో బాబోయ్ అని భయపడి అందులోకి వెళ్ళడానికి వెనక్కి వస్తే మన దేవుని శక్తి ఏంటో ప్రూవ్ అయ్యేదా? అలాగే అగ్నిగుండమే అనుకుంటే 7 అంతలు రెండింపు చేస్తున్న అగ్నిగుండంలోకి వెళ్ళడానికి అయ్యో బాబోయ్ అని వాళ్ళ అడుగు వెనక్కేస్తే అటువంటి అగ్నిగుండంలోంచి కూడా తప్పించగల సమర్థుడు మేము ఆరాధించే దేవుడు అని వాళ్ళు చెప్పగలరా? ప్రపంచానికి ప్రూవ్ అయ్యేదా? ఆ కేసు ఫెయిల్ అయింది. ఆ తర్వాత 2021లోనే డిసెంబర్లో మణికొండలో మరికొంతమంది 7 మొదలు రౌండ్ పెట్టి కొట్టారు మధ్యలో పెట్టి. అప్పుడు దేవుని కాపుదలు నేను చూశాను. 7 మధ్యలో పెట్టి కొడుతుంటే ఎలా ఉంటుంది అసలు? జస్ట్ ఏదో దూది బాల్ నన్ను టచ్ చేయాల్సినట్టు అనిపించింది. ఒక్కొక్కడు పంచి ఒక్క గాయం తగలే, అలా చూస్తుంటే మధ్యలో పెట్టి కుట్టేస్తా ఉన్నా ఒక్కగా. అప్పుడు అనిపించింది కదా, అంటారు కదా, తన ప్రాణాన్ని నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. సో నా నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అంటాడు. ఈరోజు మీలాంటి అనేక మందికి ప్రోత్సాహం ఇచ్చి గో హెడ్ గాడ్ బి విత్ యూ అని పెడుతున్నాను నేను. సో ఎంకరేజ్ చేసే ఆ ధైర్యం ఇచ్చాడు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా, యుద్ధ రంగులో తిరుగుతున్నా ప్రతిరోజు. నేను 18 గంటలు అంటే మాటలు కాదు. సో ఏ సేవకుడు వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు వెళ్ళి నిలబడుతుంటాను నిశ్శబ్దంగా. అక్కడ ఎవరు కొడతారో తెలియదు, ఎవడు ఏ ప్రశ్న అడుగుతారో తెలియదు. ఆ టైంకి దేవుడు నన్ను నడిపిస్తాడంతే, ఒక మాట ఇచ్చి, గైడెన్స్ ఇచ్చి. సో గనుక 6 సంవత్సరాల సేవలో విసిపోయి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కాకుండా ఇప్పుడు ఏదైనా జరిగిందా దాని నుంచి రెట్టింపు ఉత్సాహం వస్తుంది, ఇంకా కొత్త ఐడియా వస్తుంది. ఓహో ఇదైతే ఇక్కడ కొద్దిగా లోపం అనిపిస్తుంది, దీన్ని ఇంకా కాంక్రీట్గా చేయాలి అని నన్ను ఇంకా ఎడ్యుకేట్ చేస్తున్నాడు, ఎక్స్పీరియన్స్ పెంచుతున్నాడు దేవుడు, ఇంకా హై లెవెల్కి తీసుకెళ్తాను అన్నాడు. సో ఉత్సాహం పెరుగుతుంది. అదే ఉత్సాహంతో ఇంకా అనేక మందిని ప్రోత్సహించే పనిలోనే ఉన్నా. నేనే వాటి ద్వారా, వేదనల ద్వారా, హింసల ద్వారా ఇంకా బలపడుతున్నాను నేను. ఈ దీంట్లో ఒక శక్తి కోసం చెప్పారు మీరు, పరిశుద్ధాత్మ శక్తి కోసం. సో పరిశుద్ధాత్మ శక్తి అనేది చాలామంది సేవకుల దగ్గర ప్రజెంట్ ఉన్న చాలామంది సేవకులు కొంతమంది విశ్వసించట్లేదు.
సో ఇప్పుడు మీరు అన్నదాంటి శక్తి పొందుకున్నాను, భాషావరం నేను పొందుకున్నాను, దాన్ని అనుభవించాను, దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీ ఎక్స్పీరియన్స్ భాష పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు దేవునితో డైరెక్ట్గా మాట్లాడి సంబోధించి జరిగింది, దేవదూతలకు కూడా ఆజ్ఞాపించారు అని మీరు చెప్పారు. సో అంత శక్తి ఉన్న శక్తిని ఎందుకు వీళ్ళు నమ్మట్లేదు? లేదు నిజంగా శక్తి ఉందా? పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిని దేవుడే కదా నడిపిస్తుంటాడు. అవును. సో పరిశుద్ధాత్మ పొందుకోలేని వ్యక్తులు మనిషి రూపంలో మానవ స్వభావంతో వాళ్ళు తోచినట్టు సంఘాన్ని నడిపిస్తుంటారు. అవును. సో దానికి మీరు అగ్రి అవుతున్నారు? సో అది చాలా ప్రమాదకరమైంది. దేవుడు స్వరక్తం ఇచ్చుకున్న సంఘం అది కదా. మనుషులు సంఘంలోకి వచ్చిన వాళ్ళు బాప్తిజం పొంది వాళ్ళు రక్షించబడుతున్నారంటే యేసు రక్తంలో కొనబడిన దేవుని పిల్లలు. జస్ట్ సేవకుల్ని వాళ్ళకి కాపర్లుగా పెట్టాడు, వాళ్ళని మధ్యవర్తులుగా. సో అటువంటి వారు నిజంగా దేవుని ఆత్మ పొందకుండా మీరు అన్నట్టుగా మనుష్య జ్ఞానంతో, వాక్చాతుర్యంతో, లేకపోతే ఇంకోటి దాంతోనో మనుషుల్ని నడిపిస్తే ఆ సంఘం అగమ్య గోచరం. సో వధు సంఘంగా అది రూపించబడుతుందా లేదా అనేది చాలా సీరియస్ మ్యాటర్ అది. సో లెక్క అడుగుతాడు ప్రతి కాపన్న. అదే మాట, అదే కదా. అందుకనే మరింత కఠినమైన తీర్పు పొందిందని తెలుసుకుని త్వరపడి మీలో బోధకులు కాకుండి అంటాడు. అంత కఠినమైన తీర్పు ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు సేవకులు ఇది పక్కన పెడితే పాస్టర్ని, సో మేజర్ థింగ్ ఇప్పుడు ఎవరైతే సేవకులు ఉన్నారో మీరు పిలుపు కోసం మీ అనుభవాలు చాలా వరకు ఇప్పుడు షేర్ చేసుకున్నారు. సో పిలుపు అంటే దేవుని దగ్గర నుంచి రావాలి, ఆ పిలుపు ఉంటేనే మనం సేవలో నిలదొక్కగలం. సో మీరు ఆ పిలుపు వచ్చినా సరే మళ్ళీ మీరు కన్ఫర్మేషన్ కోసం దేవుడి దగ్గర పాకులాడారు. సో పాకులాడి మీరు ఆ కన్ఫర్మేషన్ తీసుకొని భయపడుతూ ప్రార్థిస్తూ కనిపెట్టుకొని దేవుని దగ్గర అడిగి మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు ఈ యొక్క సువార్తలోకి ఎంట్రీ అయ్యారు. ఇప్పుడు అంటే ట్రెండింగ్ ఎలా ఉందంటే బస్ కానీ ఇప్పుడు ఒక పెద్ద సేవకులు ఉన్నారా అంటే వాళ్ళ పిల్లలకి కూడా పిలుపు అనేది అంటే ఈ నెపోటిజం లాగా ఏమంటారు దాన్ని వంశపారంపర్యంగా వస్తుంది. సో దానికి మీ సమాధానం ఫస్ట్. అయితే సేవకుల పిల్లలు సేవకులే అవుతున్నారు, వేరేది అవ్వట్లేదు అనేది కాబట్టి అనుకుంటే కనుక సేవకుని తర్వాత సేవకుని పిల్లలు సేవకులు అవ్వాలంటే తప్పకుండా దేవుడు ఆయన కూడా సేవకు పిలవాలి. లేదు 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 మా డాడీ ఇన్నిటి మీద బిషప్, ఇన్నిటి మీద ఇన్ఛార్జ్ కనుక తప్పకుండా ఆయన తర్వాత నేను బాధ్యతలు స్వీకరిస్తా అని ఒకవేళ పిల్లలు కనుక వస్తే అదే కఠినమైన తీర్పు. సో వంశపారంపర్యం ఏంటంటే దేవుడు కోరుకుంటే ఆ తర్వాత పిల్లలు ఉంటారు. దావీదు తర్వాత సొలొమోను దేవుడు కోరుకున్నాడు, నిత్యంగా సింహాసనం మీద ఉంటాడని. ఎక్కడ కూడా చాలా చోట్ల పాపం నన్ను గౌరవించి రెవరెండ్ స్టాన్లీ అని పిలుస్తారు, పాస్టర్ స్టాన్లీ అంటారు. ఓన్లీ బ్రదర్. నేను ఇవాంజలిస్ట్ని, సువార్థికుని, రెవరెండ్ కాదు, ఇంకోటి కాదు, బ్రదర్ అని అంటే అదే ఇష్టపడతాను అంతే. మీరు అన్నట్టుగా వారసత్వం అంటే దేవుడు పిలుచుకుంటే తప్పకుండా తరతరాల పిల్లల్ని పిలుచుకుంటాడు. ఆయన పిలిచిన దేవుడు తప్పకుండా వాళ్ళని అభిషేకించి అంతకన్నా రెట్టింపు భారంతో దర్శనంతో వాళ్ళని నడిపిస్తున్న పిల్లలు ఉన్నారు. అలాగే బలవంతంగా వాళ్ళకున్న తండ్రికున్న లేకపోతే ఆ అధికారాన్ని బట్టి వాళ్ళ హోదాను బట్టి తండ్రి వీళ్ళకి అభిషేకం లేకపోయినా పిలుపు లేకపోయినా తర్వాత మనమే అన్నట్టుగా డామినేట్ చేసి తీసుకొచ్చిన ఆ ఫలితం, ఆ రిజల్ట్ని బట్టి తప్పకుండా దేవుడు చెప్పాలి, లెక్క చెప్పుకోవాలి. సో ఇంకొక క్వశ్చన్ భాష అండి, ఇప్పుడు చాలామంది సేవకులు ఉన్నారు కదా, సో మీరు చాలామందిని మీట్ అయ్యారు, మీ ఫొటోస్ కూడా నేను చూసాను చాలామంది. సో ఇలా మీరు సేవ ఏదైతే చేస్తున్నారు, వీడియోస్ వార్త ఏదైతే చేస్తున్నారో, సో వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్, సో మీకు బెస్ట్ అందులో బెస్ట్. సో అందులో బెస్ట్ ఎందుకన్నానంటే ఇప్పుడు రోజులో చాలామందిని మీరు మీట్ అవుతుంటారు, చేస్తుంటారు. సో ఒక ఇన్సిడెంట్ గుర్తుంటుంది, అంటే మనం రిసీవ్ చేసుకునే పద్ధతి ఉంటుంది. సో మీకు ఆత్మీయంగా అనిపించింది ఒక ఇన్సిడెంట్. సో మోహన్ సి లాదర్స్ గారు. ఓకే. సో ఆయనకి నాకు అంత అటాచ్ అవ్వడం కారణం ఏంటంటే ఆయన కూడా అదే మాటలు చెప్పండి, దేవుడు నాకు ఏదైతే మాటలు చెప్పి బృందాల గురించి సోత బృందం లేదని చెప్పారో, సో ఆయన కూడా వేదిక మీద నుంచి అదే మాటలు చెప్పాడు. ప్రతి చర్చిలో ప్రార్థన బృందం ఉంటుంది, గాయక బృందం ఉంటుంది, వాద్య బృందం ఉంటుంది, టెక్నికల్ బృందం ఉంటుంది, స్వార్థ బృందం ఉండట్లేదు. ఇది మీరు తయారు చేసుకుని బయటకు రావాలి, స్వార్థ చేయాలి, అంచె దినాల్లో ఉన్నాం ఆయన మాట చెప్తుంటే నాకు ఏదైతే దేవుడు పదాలు చెప్పాడు అదే మాటలు ఆయన పలికారు.
సో నేను ఆయనతో ప్రేయర్ చేయించుకుని గొప్ప దైవజనుడు ఆయన, చాలా ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా వాడబడుతున్న దైవజనుడు మోహన్ శ్రీలాదరస్ గారు. స్టేజ్ మీదకి వెళ్ళి నేను ఆయనతో జస్ట్ ప్రేయర్ చేయించుకుందామని నిలబెడితే ఆయన చూసి, ఆయన తమిళ్ చూసి వెంటనే ఆయన ఫోను ఇంకొకరికి ఇచ్చేసి ఎదురుకుండా వీడియో అని ఆయన తీయించుకుంటున్నారు. నేనేమో ఒక్క క్షణం ఆయన ప్రేయర్ చేయించుకుని వెళ్ళిపోదాం గొప్ప దైవజనుడు అని అనుకుంటుంటే, ఆయన తన పర్సనల్ ఫోను ఎదురుకుండా వాళ్ళకి ఇచ్చేసి అసిస్టెంట్స్కి ఆయన వీడియో తీసుకుని ఫోటో తీయించుకుని ఆ తర్వాత నా గురించి చూసి నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా హోల్ హార్టెడ్గా నా మీద చేపెట్టి బ్లెస్ చేసి ప్రార్థన చేసి చాలా పరంగా గొప్ప దైవజనుడు. ఆ విధంగా నన్ను అంత సమయం అంటే అక్కడ ఉన్న వాలంటీర్స్ వాళ్ళందరూ కూడా ఇలా వెళ్ళడం నిలబడకుండా ఒక నిమిషం ఉండడం గ్రేట్. అక్కడ లాగేస్తున్నారు. క్రౌడ్ చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద సీనియర్ సేవకులు ఉన్నారు అక్కడ, మినిస్ట్రీస్లో చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. అలాంటప్పుడు నన్ను ఆయన గుర్తు చేసి నాతో ఆ 5 minutes టైం స్పెండ్ చేశారు చూసారా, నా వీడియో ఆయన ఫోన్లో తీసుకున్నాడు చూసారా, నన్ను హృదయపూర్వకంగా చేపెట్టి బ్లెస్ చేసి పంపించారు. మంచి హార్ట్ టచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడున్న యువతకి పాస్టర్ గారు మీరు చెప్పే సందేశం, సో చాలామంది దేవుని సేవలో ఉంటున్నారు, కొంతమంది బయట సొసైటీలో పాడైపోతున్నారు. సో మీరు మీ ద్వారా యువతకి చెప్పాల్సిన సందేశం. తప్పకుండా. సో సాధారణంగా మన ఇండియన్ ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవల్లో కూడా ఎవరిని ఎక్కువ అపాయింట్మెంట్ చేసుకుంటారంటే యూత్నే కదా. సో యూత్లో మంచి శరీర దారుఢ్యం, మంచి స్కిల్స్ ఉన్న వల్లే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవల్లో చేసుకుంటారు. అలాగే క్రీస్తు సైన్యంలో కూడా మీలాంటి యూత్కే చాలా పని ఉంది. అందుకనే అంటాడు కదా, యవన కారమున ఆయన కాడి మోయిట నరునికి మేలు అంటాడు. సో తప్పకుండా యవ్వనస్తుల్ని దేవుడు ఎంతగా ఆహ్వానిస్తున్నాడంటే అంచె దినాల్లో, మరి ముఖ్యంగా సమయం చాలా తక్కువ ఉండి కోత ఎంత విస్తారంగా ఉన్న ఈ సమయాల్లో యవ్వనస్తులు ఎప్పుడైతే నేను ప్రభు పని చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకు వస్తారో, సేమ్ నన్ను ఎలాగైతే అభిషేకించాడో తన ఆత్మతో, అగ్నితో, ధైర్యంతో ఆ సమయానికి కావలసిన ఆ సమయం తన జ్ఞానాన్ని, ఆ తెలివిని, వివేచనిచ్చి ఎలా వాడుకుంటున్నాడో అలాగా ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వాడుకోవడానికి యువత కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రేమల వల్ల. కనుక తప్పకుండా మీ యవ్వన జీవితాన్ని దేవుడు సమర్పించండి, దేవుని సుందర కనిపెట్టండి. నా పాత్ర ఏంటి ప్రభువా, నా శక్తిని, నా జ్ఞానాన్ని, నా అనుభవాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నా, నా యవ్వన జీవితాన్ని నీ పాత్ర పెడుతున్నా అన్నావు కదా. అంచెదనాల్లో అందరి మీద, మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. మీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు అన్నాడు. కనుక యువకుల మీద ప్రత్యేక దృష్టి ఉంది యేసుక్రీస్తుకి తన పని చేయించుకోవడం. కనుక యవనస్తులుగా మీరు ఎప్పుడైతే సమర్పించుకుంటారో, పరిశుద్ధాత్మకు కనిపెట్టి పొందుకుంటారో బహుబలంగా వాడుకోబోతున్నాడు. తప్పకుండా గెట్ రెడీ, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, నిరసపడద్దు. అదే యువతకి మీరు యూత్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఫస్ట్ అండి. సో యూత్ మీటింగ్స్ పెడుతున్నారు అని మీరు చెప్పారు. సో ఆ యూత్ మీటింగ్స్లో ఒక మంచి ఇన్సిడెంట్, సో మీ ముందు ఎవరైనా మారడం కానీ, లేదంటే ఒక సాక్ష్యం చెప్పడం కానీ, అటువంటి ఇన్సిడెంట్ ఏదైనా ఉందా మీ లైఫ్లో? నేను రెగ్యులర్ రొటీన్ లైఫ్లో బయటికి వెళ్తున్నప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి ఎవరో ఒకరు ఈ మాటను చూసి ఆగి వాళ్ళు దేవుని తెలుసుకుని చాలా తక్కువ సమయంలో వాళ్ళు బాప్తిజం పొంది వాళ్ళు దేవుణ్ణి బలపడడం ఇంకా సంతోషం. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది. ఒక రిట్రీట్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళతో ఉండి వాళ్ళని నడిపించి వాళ్ళు దేవునికి సమర్పించుకోవడం ఒక ఎత్తి అయితే, నాకు ఫీల్డ్లో తిరుగుతుండగా ఒక యవ్వన స్త్రీ కేవలం ఈ బోర్డు ద్వారా పరిచయమై ఆ స్త్రీని ఒక ఉమెన్స్ ప్రేయర్ టవర్ కనెక్ట్ చేసి వాళ్ళతో కొంతకాలం గడిపించి తనకి వాట్సాప్లో వాక్యాలు పెట్టి తనకున్న డౌట్స్ క్లారిఫై చేసి అలాగే దేవుళ్ళు బలిపరచగా ఒక అన్యురాలు యవ్వన స్త్రీ 4 నెలల్లో నేను బాప్తిస్మం ఇచ్చా నా చేతితో. ఈరోజు 7 భాషల బైబిల్ చదువుతుంటాను. 7 భాషల బైబిల్ చదువుతుంది. మనం ఉన్న ఒక తెలుగులో ఒక బైబిల్ ఒకరోజు ఒక అధ్యాయం చదవడానికి మనకు టైం సరిపోదు. తను ఎంతగా బలపడిందంటే తను కూడా పరిశుద్ధాత్మ నింపబడింది. నేను సేవ చేస్తాను అంకుల్ అంటూ డిసైడ్ అయింది. 7 భాషలు బైబిల్ చదువుతుంది. తన ఫ్రెండ్ సర్కిల్లో మెల్లమెల్లగా స్వార్థ చెప్పడం మొదలుపెట్టింది. తను ఎన్నో డిప్రెషన్లో ఉన్న వ్యక్తులు ఒక్క వాక్యం చూసి వాళ్ళు ఆగి రిఫ్రెష్ అయిపోయి నన్ను కౌగిలించుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రీఛార్జ్ అయిపోయి.
దేవుని వాక్యం శక్తివంతమైన మాట, ఒక్కటి చాలు కదా, మనకు తెలుసు, ఒక్క మాట చాలు కదా ఆయనది, ఆయన మాట. ఎస్, ఎన్నో అనుభవాలు బ్రదర్ నిజంగా. సో ఫైనల్గా యువతకి మీరు ఇప్పుడు వరకు చెప్పిందంత బాగుంది కానీ, సో ద మేజర్ థింగ్ యువతకి సందేశం ఇచ్చారు. సో మార్చుకోవాల్సింది యువత. సో చాలామంది ఫస్ట్ థింగ్ ఏంటంటే చర్చికి సంఘానికి వస్తున్నారు, సో బట్ వచ్చి కూడా మారట్లేదు. సో వాళ్ళకి ఒక మాట, ఒక మంచి మాట. కృపాకాలంలో ఉన్నాం అని తెలుసు మనకి, మరి ముఖ్యంగా రాకడ కాలంలో ఉన్నాం. దేవుడు ఒక సమయం అంటూ మనకి ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం గనక పోగొట్టుకుంటే, ఏషావు అంటాడు కదా, ఆ తర్వాత ఏషావు ఆశీర్వాదం పొంద ఎంతో ప్రయత్నించాడంట, ఏడ్చి మొత్తుకున్నాడు, కానీ ఆ తర్వాత అవకాశం పొందనొల్లకపోయినాం. సో మనకి టైం ఇవ్వబడింది ప్రియమైన యవన బిడ్డలారా. ఈ సమయంలో ఇక్కడ రాజీ పడద్దు అంటాను నేను. ప్రభు కొరకు నీ యవన జీవితాన్ని దేవుని సమర్పిస్తే నామకార్థంగా ఉండకుండా ఒక అర్థవంతమైన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. సో తప్పకుండా, ఎందుకంటే చాలా డేంజరస్ ప్లాట్ఫామ్ ఆ యూత్ ఏజ్ అంటేనే చాలా ఇది. సో గమ్ముని ఎవరైనా చెప్పినా రిసీవ్ చేసుకునే ఏజ్ కాదు అది. తనకి ఏది వస్తే అదే చేసేయాలనే తాపత్రయం ఉంటుంది. సో అలాంటి ఉద్రేకాల్ని నువ్వు కనుక కంట్రోల్ చేయగలిగితే, దేవునికి సమర్పించుకుంటే, వాటన్నిటిని దేవుడు లెవెల్ చేసి బహుబలంగా వాడుకుంటాడు. సో యూత్ సమయంలో స్నేహితుల ప్రోద్బలం చాలా ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. అలాగే ఈ గ్యాడ్జెట్స్ ప్రోత్సాహం చాలా ఉంటుంది. సో ఇప్పుడు యూత్ చేస్తున్న టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. కనుక వీటన్నిటికన్నా స్థానాన్ని దేవునికి మొదటిస్తే, వీటి ద్వారా వస్తున్న నష్టాన్ని నుంచి దూరపరిచి, దేవుడే నీకు తోడుగా ఉండి చేపట్టి నిన్ను అనేక ఆత్మల రక్షణాత్మ నిన్ను బహుబలంగా వాడుకుంటాడని నేను తప్పకుండా చెప్పగలను. థ్యాంక్ యూ ఫస్ట్ అండి. ర్యాపిడ్ ఫైర్ ఫాస్ట్ అండి, ఫన్ అండ్ ఫాస్ట్. ఓకే, మీకు కాఫీ అంటే బాగా ఇష్టం అనుకుంటా. కాఫీ కూడా మీడియం స్ట్రాంగ్, డబుల్ షుగర్. కాఫీ ఉంటే రోజంతా తిండి అవసరం లేదు అసలు. 15 గంటలు 18 గంటలు సువార్తలోకి వెళ్ళిపోతారు, తిరుగుతాం. సో అది బలహీనత అనుకోవాలా, బలం అనుకో. మరి అది ఎడిక్ట్ ఏం కాదు, మరి అంత ఎడిక్షన్ కాదు. జస్ట్ 1-2 మంచి స్ట్రాంగ్ కాఫీ, మీడియం స్ట్రాంగ్ కాఫీ పెడితే చాలు. అలాగని కాఫీ తాగిపోతుంది కాదు, ఎడిక్టెడ్ కాదు, లైక్ చేస్తాను అంతే. సో ప్రార్థనా సమయం. సో ప్రార్థనా సమయం మీకు ఉదయం ఇష్టమా రాత్రి ఇష్టమా అంటే, మీరు 50 రోజులు కూడా నాకు తెలిసి రాత్రే మీరు ఫైట్ చేశారు కాబట్టి, సో నాకు ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది అనుకుంటున్నాను. అయితే సో నేను 50 డేస్లో కాకుండా ఇప్పుడు కూడా నేను 18 గంటలు బయట ఉంటున్నానంటే నాకు ప్రత్యేకంగా మోకరించి చేయాలనే అది లేదు. ఎందుకంటే ఆల్రెడీ కనెక్టే ఉన్నాను నేను. మీకు ఒక ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూలు ఎక్కడ చెప్పాను లేక గుర్తులేదు మీకు. యేసు రక్తం గురించి ఒక ఆయన అడిగాడని చెప్పానా? ఒకరోజు ఇలాగే నేను పొద్దున్న 7కే బయటకు వెళ్ళిపోయా. ఆ మెయిన్ రోడ్లో ట్రాఫిక్ వెళ్తూ ఉంది. కాఫీ తీసుకుని రోడ్డు పక్కకు వచ్చేసారు. లోపల సీటింగ్ ఉంటుంది, నేను లోపల కూర్చోను. ట్రాఫిక్ వెళ్తుంది కదా, ఎదురు నిలబడి కాఫీ బోర్డు ఉంటుంది, ఇది లేకుండా బయటకు వెళ్ళాం కదా. సో అప్పుడు ఉన్నమాట, యేసు రక్తం ప్రతి పాపలను మనం పవిత్రంగా చేస్తుంది అనే మాట ఉంది. కాఫీ తాగుతా ఉన్నా, బయటకు వెళ్తే నేను చాలా డార్క్ గ్లాసెస్ పెట్టుకుంటా, అందులో నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను దేవుడిచ్చిన ఆలోచన ఇవన్నీ. సో ఒక వ్యక్తి, అది కూడా మంచి అజన్మహుడే, ఇప్పుడు నన్ను కొట్టినోళ్ళు తిట్టినోళ్ళు అందరూ కూడా అజన్మహలే, గొలియాతు లాంటి వాళ్ళే, కానీ దావీదుకే విజయం, హల్లెలూయా. సో ఆ రోజు కూడా మరో గొలియాతు బుల్లెట్ మీద వచ్చాక డగ్ 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 అని ఆగిపోయాడు. దిగి అలా వెళ్ళిపోతున్న ముందు నుంచి చూశాడు. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపలను మనం పవిత్రంగా చేస్తారని వాక్యం ఉంది. చూసి యేసు రక్తం ప్రతి పాపల్ని పవిత్రంగా చేస్తుందా అని ఎటకారంగా, అని నాకు ఇప్పుడు కావాలి రక్తం అన్నాడు. ఆయన రక్తం ఇప్పుడు మనం ఎక్కడ తెచ్చిస్తాం? వ్యక్తి ఏమో తెస్తున్నాడు, ఇలా చూస్తున్నాను నేను. కట్బని వేసాడు, మొత్తం కట్స్ తేరిపోయి ఉన్నాయి, పిడుగులు బిగుస్తుంది, మంచి వేడికాయలు ఉన్నాడేమో, పింక్ షేడ్ వస్తుంది, అంటే రక్తం పొంగిపోతుంది ఆయనలో, నరాలు బిగుతున్నాయి. నేను ఆ కాఫీ తాగుతూనే కూలింగ్ గ్లాసులో చూస్తున్నా ఆయన ఫీలింగ్స్. నాకు ఇప్పుడు కావాలా రక్తం అన్నాడు. సో ప్రార్థన అప్పుడు చేశాను. ప్రత్యేకంగా నేను మోకరించి గంటలు చేయను, కానీ వెళ్తున్నప్పుడే సహాయం, ఎప్పటికప్పుడు ఆయన గైడెన్స్తో కనెక్టే ఉంటా. అడిగా, ప్రభా సహాయం చేయను ఆయన అన్న. దేవుడు చెప్పాడు. చాలా కోపంగా ఉన్నాడు,
నువ్వేం చెప్తావు అంటే ఆగి ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ చదవమని చెప్పి దేవుడి స్వరం మాట. అప్పుడు చెప్పా, బ్రదర్ మీకు అర్థమైందా, చదివిన వాక్యం అర్థమైందా, మరొకసారి ఆగి చదవండి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రత చేస్తుంది అని అర్థం చేసుకుంటూ చదవండి అని చెప్తే అప్పుడు రెండోసారి ఓపిక పాపం చదివాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రత చేయను చదివాక మరింత గట్టిగా నాకు ఇప్పుడు కావాలంటున్నాడు, ఇంకా గట్టిగా. అయ్యి బాబు, ఇందాక దానికన్నా ఇప్పుడు ఇంకా ఫోర్స్గా అంటున్నాడు. వదలలే, ఇప్పుడు నేను ఎక్కడ తెచ్చి ఇచ్చేది రక్తం, యేసు రక్తం అని. మరొకసారి వెంటనే కరెక్ట్ అయ్యా, ప్రభా చెప్పా, స్లోగా చదివాడు. మళ్ళీ అడుగుతున్నాడు, ఏం చేయండి చెప్పు. ఆ వ్యక్తికి ఇది పాపమని ఊహ తెలిసిన రోజుల నుంచి ఇప్పుడు నీతో మాట్లాడే వరకు ఏ సమయంలో ఎక్కడ పాపం చేసాడో నేను గుర్తు చేయబోతున్నా. ఆ వ్యక్తికి వాటిని ఒప్పుకుని ఇక్కడే విడిచిపెడితే ఏది కావాలని అడుగుతున్నాడో ఆ రక్తం ఇక్కడే కడిగేస్తుందని చెప్పు. ఒప్పుకోవడానికి సిద్ధమా కనుక్కున్నాడు. బా, అంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ఇది పాపమని వాడికి గుర్తొచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడే క్షణం వరకు ఏ పాపాలు చేశాడో నేను గుర్తు చేయబోతున్నా. ఒప్పుకుని విడిచిపెడితే ఇదే రక్తం కడిగేస్తుంది చెప్పు. బయట వాడికి కనిపించదు, హృదయంలో కలిగే ఆ రక్షణ ఏంటి వాడికి అనిపిస్తాడు. రెడీగా ఉండాలి కనుక్కున్నాడు. బా, చెప్పాను బ్రదర్, యేసు రక్తం కావాలని అడుగుతున్నావు కదా, ఇదిగో పాపమని గుర్తున్న ఆ దినం నుంచి, ఇది పాపమని నీకు అర్థమైన దినం నుంచి ఇప్పటి వరకు ఏ పాపాన్ని అయితే ఒప్పుకుంటావో దాన్ని ఒప్పుకుంటే యేసు రక్తం కడిగేస్తుంది, సిద్ధమా అన్న. మొత్తం లూజ్ అయిపోయినాయి బ్రదర్. పంచి ఇవన్నీ పిడికలా జారిపోయినాయి. వెళ్ళింది నా మాట కాదు, యేసు రక్తం ప్రతి పాపాలను కడిగేస్తుంది అన్న మాట గుండెల్లో చచ్చిపోయింది. మొత్తం వదిలేశాడు, వెళ్ళిపోయాడు. కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో ఛాయ్ ఆర్డర్ చేశాడు. నేను అనుకుంటున్నా ఆర్డర్ చేసి కప్పు పట్టుకుని వస్తాడేమో మళ్ళీ ఆర్గ్యూ చేయడానికి అనుకున్నా. కప్పు తీసుకున్నాడు, కాసేపటికి కప్పు ఛాయ్ వచ్చింది దాని చేతికి. ఆ పై స్టెప్ మీద నిలబడిపోయాడు బ్రదర్. నిలబడిపోయి అక్కడి నుంచి నన్ను ఎర్ర ఎగ్గ దిగ చాలా కోపంగా చూస్తున్నాడు. నా కాఫీ అయిపోతుంది ఇక్కడ, వస్తాడేమో మళ్ళీ ఏమైనా మాట్లాడలేమో నేను అడుగుతున్నా. చూసా నా కాఫీ అయిపోతుంది. ప్రభా ఏంటంటే యుమెగోనో నీ వలన ఏ వాక్యం అయితే చెప్పబడాలో ఆయనకి చెప్పించేసా, నీ పని చూసుకో, నేను ఆయన పని నేను చూసుకుంటాను. బా, చూశాను, కప్పు అయిపోయింది, ఇంకా రావట్లే. అక్కడ ఉండిపోయాడు. తొలిచేస్తుంది లోపల ఆ వాక్యం. దేవుడు కార్యం స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎక్కడ రక్షించబడతాడో, ఎప్పుడు చెప్తాడో ఒకరోజు సాక్ష్యం చెప్తాడు. చెప్పండి. సో దేవునికి అప్పగించి వెళ్ళిపోయా. ఫస్ట్ కానీ ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో మరొక ర్యాపిడ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆరాధన అంటే మీకు ఇష్టం, మ్యూజిక్ ఆరాధన అంటే బాగా ఇష్టం, అందులో సువార్త అంటే ఇష్టం, రెండిట్లో ఏది మీకు ఇష్టం? ఆరాధనతో ఉన్న సువార్త. ఆరాధనలో సువార్త. అందుకనే సువార్త చెప్పే ముందు తప్పకుండా పాటలు పాడతాను. నేను సువార్త సంబంధించిన పాటలు పాడతా తప్పకుండా. బాగా లాజిక్ చెప్పారు కానీ అది కాదు ఆన్సర్. ఆరాధన ఇష్టమా మీకు, సువార్త ఇష్టమా? సో ఆరాధనే ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే నేను నూతనగా అభిషేకించబడ్డం కానీ, నూతన తాయిల అభిషేకం అంటారు కదా, సో అటువంటిది ఇప్పుడు వర్షిప్ చేస్తున్నప్పుడే నేను దేవుని సందర్భం అనుభవించడం, రీఛార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఆరాధన, ఆ తర్వాతే సువార్త. ఫైనల్గా ఇప్పుడు దాకా మీరు ఎన్నో పాటలు పాడి ఉంటారు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి ఉంటారు. మీకు మనసుకి హత్తుకునే పాట, ఒక్క పాట, ఒక 2 లైన్లు మీరు పాడాలనుకుంటున్నారు? నేను రాసిన అది బయట వరియా ఏదైనా మీ ఇష్టం, మీరు రాసిందేనా, మీకు మనసుకి. సో నేను రాసిన పాటలు కొన్ని ఆయా సందర్భాల్లో దేవుడు ప్రేరేపించి రాసిన పాటలు ఉన్నాయి. సో చెప్పండి, బయట పాట చెప్పండి, మీ పాట చెప్పండి. నేను రాసిన పాటలు అయితే దేవుడు నాకు ఇచ్చిన మరొక వరం ఏంటంటే కీర్తనలు, దావీదు కీర్తనలు. ఆ కీర్తన రచన అంతా దావీదే ఉంటుంది. రాగం దేవుడు ఇస్తాడు నాకు, నూతన స్వరం, నూతన రాగం. ఆ రాగంలో కీర్తనల్ని కొన్నిటిని ట్యూన్ చేయడం జరిగింది. సో అలాగా కొన్ని ఉన్నాయి. అలా కాకుండా లిరిక్ ట్యూన్ కూడా దేవుడు ఇచ్చినవి ఉన్నాయి. అలాంటి దాంట్లో వాడు పాడతాను. దేవుని ప్రేమను గురించి మా పాట పాడుతున్నప్పుడు కూడా చాలా నేను
ఏడుస్తూనే రాయడం జరిగింది. అదేంటంటే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల ప్రేమ కానీ దాని నుంచి దేవుని ప్రేమ ఎంత అని కంపేర్ చేస్తూ పాడిన పాట అనమాట. అనంతమైన ప్రేమ నా ప్రభుని ప్రేమ, అనంతమైన ప్రేమ నా ప్రభుని ప్రేమ, అతీతమైన ప్రేమ నా ప్రభుని ప్రేమ. హల్లెలూయా. చాలా బాగుంది పాస్టర్. సో మ్యూజిక్ ఇవన్నీ కలిపి పాడితే కనుక ఇంకా బాగా 11-12 నిమిషాలు వస్తుంది. స్లో టెంపోలో పాడే పాట. థ్యాంక్ యూ మాస్టర్ అండి, ధన్యవాదాలు. లాస్ట్ క్వశ్చన్ మాస్టర్ అండి. సో ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాట మీకు గుర్తు రాగానే మీకు వచ్చేది, మీరు చెప్పేది ఒక్క మాటలో నాకు చెప్పండి. ఆయన తప్ప మరో రక్షకుడు లేడు. ఆయన తప్ప మన జీవితానికి ఏ ప్రశ్నకైనా సమాధానం పొందగలిగిన వ్యక్తి ఈ లోకంలో మరొకడు లేడు. ఒక్క యేసుక్రీస్తు వద్దకు వస్తే చాలు, నీ జీవితానికి సరిపడా అన్ని ప్రశ్నలకు జవాబు, నీ జీవిత గమ్యం ఏంటో చెప్తాడు ఆయన. నీ తర్వాత యుగాలకి అక్కడే నీకు ఎంట్రన్స్. అందుకనే ఆయనకి ఎంత సాష్టాంగ పడిపోయినా, రోజంతా కోట్ల స్తోత్రాలు చెప్పినా ఆయన మన కొరకు చేసిన దానికి మనం ఏం చేయలేం, ప్రతిఫలం చేయలేం. ధన్యవాదాలు పాస్టర్ అండి. సో ఈ యొక్క ఇంటర్వ్యూలో మాకు చాలా ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. సో మీకు ప్రత్యేకించి మా ధన్యవాదాలు తెలుసు. అండ్ మేము అడిగిన వెంటనే కూడా మీరు మీ స్లాట్లో వాల్యుబుల్ టైంను మాకు ఇచ్చారు. సో దానికోసం కూడా ఫెయిత్ లైన్ మీడియా నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. తప్పకుండా. మోస్ట్ వెల్కమ్. మరొకసారి ఫెయిత్ లైన్ మీడియా, ఈ మీడియాలో మీరు చూసిన ఈ టెస్ట్ మని బట్టి మరి సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయోగ్యుడైన నన్ను దేవుడు తన పరిచయం పిలిచి నన్ను నమ్మి ఈ స్వార్థ భారాన్ని నా మీద మోపాడు. అయితే అనేక మంది ఇటువంటి పరిచయకు వస్తేనే కోత ఎంత విస్తారంగా ఉందనేది మన ద్వారా కోయబడడానికి అవకాశం కలుగుతుంది ప్రియమైన వాళ్ళ. కనుక రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్వార్థని వారి జీవిత కాలంలో ఉదయం లేచి నుంచి రాత్రి వరకు మనకి ఎన్నో అవకాశాలు వస్తుంటాయి. మన ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు, జాబ్స్ చేస్తున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఎన్నెన్నో అవకాశాలు, యేసు ప్రేమ గురించి ప్రకటించే అవకాశాలు. కనుక వాటిని తప్పకుండా మనం ఉపయోగించుకుంటే దేవుడు మనల్ని బహుబలంగా వాడుకుంటాడు. ఆయన చెప్పగలడు, ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చి భూలోకమంతా నేనే దేవుడిని తెలుసుకుందరుగాక, మనోనేతలో వెలిగించబడునుగాక అంటే అయిపోద్ది. కానీ మహిమగల పరిచయంలో నీ నా భాగస్వామాన్ని కోరే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మన ద్వారా ఆయన నామం ఘనపరచబడాలని. అసలు మనం ఎందుకు అసలు నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, కానీ నిన్ను నన్ను ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన మహిమగల పరిచయం, దేవదూతలకు లేని భాగ్యం నీకు నాకు ఇస్తున్నాడు ఆయన ప్రేమ సోతను ప్రకటించడానికి. కనుక తప్పకుండా మీరు కూడా ఇన్స్పైర్ అవ్వండి, రండి బయటికి, కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. ఒక దినాన్ని ఆయన చేతిలో ఒక మంచి బహుమానాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్.